వెరీ మచ్ కిషన్ రెడ్డి గారు అండ్ రామచంద్రరావు గారు. ఆడియో ఓకే? ఓకే సార్, ముందుగా మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో గెలవడం, 5 రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. సో విజయం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్ట్ బెంగాల్ విజయం గురించి ఒక కామెంట్ చేయండి కిషన్ రెడ్డి గారు. అంటే ఏం చెప్తారు? వెస్ట్ బెంగాల్ విజయం బీజేపీ విజయం అనుకున్నాను. బీజేపీ విజయం అది బీజేపీ విజయం అనుకున్నాను. అనుకోను. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ప్రజల విజయము, ప్రజాస్వామ్య విజయము అనేటువంటి ఒక మాటలో చెప్పాలంటే ఇది. ఓకే, మీరు కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. సో భారతీయ జనతా పార్టీలో సుదీర్ఘకాలం మీ రాజకీయం అక్కడి నుంచే మొదలుపెట్టి యువ మోర్చా నుంచి ఇప్పుడు క్యాబినెట్ మంత్రి దాకా వచ్చారు. సో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా అప్రతిహాస విజయాలు సాధిస్తూ వస్తోంది. మోదీ గారి భాషలో చెప్పాలంటే 100 విజయాలు, సెంచరీ కొట్టాం. సెంచరీ ఓటమి రాహుల్ గాంధీకి, సెంచరీ విజయాలు మాకు అని. ఎందుకు తెలంగాణ లేకుండా పోతుంది? దానిలో ఎవరన్నారు? తెలంగాణలో ఎందుకు తెలంగాణలో లేదనుకుంటున్నారు? తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎందుకంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో 50% సీట్లు బీజేపీ గెలిచింది. ఆ తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ముఖ్యమంత్రి ప్రచారం చేసిన కానీ ఒక ఎమ్మెల్సీ సీటు గెలవాలి, ప్రజలు ఓట్లేస్తారు కానీ. ఆ 2 సీట్లు బీజేపీ గెలిచాము. కాబట్టి తెలంగాణలో గెలవదని అనుకుంటారు. బీజేపీ లేదన్నట్ల. బీజేపీ ఎప్పుడు తెలంగాణ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అట్లా? తప్పకుండా డెఫినెట్గా మీరు అన్నట్టు మీ అందరి ఆకాంక్షలకు అనుకూలంగా వచ్చే శాసనసభ ఎన్నికల్లో మేము తప్పకుండా గెలుస్తాం. మా టార్గెట్ ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, తెలంగాణ 3 రాష్ట్రాలు ఉండేది. 2 రాష్ట్రాలు పూర్తయినాయి. తప్పకుండా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ ప్రజల ఆశీస్సులతో, తెలంగాణ ప్రజల ఆకాంక్షలతో, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం తప్పకుండా తెలంగాణలో వచ్చే శాసనసభ ఎన్నికల్లో మేము జెండా ఎగరేయాలనేటువంటి ఆకాంక్షతో ఉన్నాం. ఆ దిశలోనే మా కార్యాచరణ ప్రణాళిక ప్రారంభిస్తాం. రైట్ సార్. రామచంద్రరావు గారు మైక్ సార్ ప్లీజ్. సో మన ప్రోగ్రామ్ ఎజెండానే కమింగ్ 10 yearsలో బీజేపీ ఎజెండా ఏంటి అని. సో బీజేపీ ఎజెండా యాజ్ ఏ పార్టీ తెలంగాణలో మీ ఎజెండా ఏంటి కమింగ్ 10 yearsలో? ఒకటి, ఫస్ట్ 10 yearsలో ఇప్పటికే మా పార్టీ యొక్క సంస్థాగతంగా అయితే మేము బాగా బలం పుంజుకున్నాం. దాదాపు 35,000 బూత్లలో మా కమిటీస్ ఉన్నాయి ఇప్పుడు ఉన్న దాంట్లో అన్నింటిలో కూడా. మేము నెక్స్ట్ 10 yearsలో ఈ 5 years మాకు 2.5 years నెక్స్ట్ ఉన్నది. మాకు ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. అవర్ ఫస్ట్ టార్గెట్ ఈజ్ టు కమ్ టు పవర్ ఇన్ తెలంగాణ. అది 2028 or 29 whenever the elections take place. ఇది మా ఫస్ట్ టార్గెట్. దాని తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క రాష్ట్రంలో ఇప్పటివరకు 2 పార్టీలు కూడా వారు చేసినటువంటి తప్పిదాలని కరెక్ట్ చేయటము, తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ అనేటటువంటి ఒక ఈ రాష్ట్రంలో ఆ పరిపాలన తీసుకొచ్చి ప్రజలకు ఎంతవరకు అయితే ఏదైతే మోదీ గారి ఒక అనేకమైనటువంటి పథకాలని దూరం పెడుతూ ప్రజలకు అందకుండా చేసేటువంటి ప్రయత్నం చేశారు. అవన్నీ కూడా వారికి అందేటటువంటి ప్రయత్నం చేసి, అది ఇల్లు కావచ్చు, మెడిసిన్ కావచ్చు, వైద్యం కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ 10 years కూడా, ఎందుకంటే ఒక్కసారి మేము గెలుస్తే మీరు ఎక్కడైనా చూడండి భారతీయ జనతా పార్టీ ఇట్ ఈస్ అగైన్ విన్నింగ్ ఇన్ దోస్ స్టేట్స్ బికాస్ ఆఫ్ అవర్ గుడ్ గవర్నెన్స్, బికాస్ ఆఫ్ అవర్ పీపుల్స్ ఫ్రెండ్లీ గవర్నెన్స్. మీరు మధ్యప్రదేశ్ చూడండి, వీఆర్ వన్ కాన్సిక్వెంట్. నా పాయింట్ ఏంటంటే, సో బీజేపీ గెలిచిన రాష్ట్రాల్లో మళ్ళీ గెలుచుకుంటూ వస్తుంది. నో డౌట్. 10 years అడిగారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను కంటిన్యూస్గా. బికాజ్ ఐ హ్యావ్ టు థింక్ ఆఫ్ దిస్. 10 years రావాలంటే నెక్స్ట్ ఐ హ్యావ్ టు కమ్ టు పవర్. ఓకే. సో మై ఫస్ట్ టార్గెట్ ఈస్ టు కమ్ టు పవర్. మీరు భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఇప్పుడు గతంలో చేస్తున్న తప్పులేంటో తెలియాలి. మీరు అబ్జర్వ్ చేసిన మిస్టేక్ ఏంటి సార్? భారతీయ జనతా పార్టీ అయిపోయింది, భారతీయ జనతా పార్టీ పవర్లోకి వస్తుంది అనిపిస్తుంది, సడన్గా డ్రాప్ అవుతాం. పవర్లోకి వచ్చేస్తుంది అనిపిస్తుంది, సడన్గా డ్రాప్. అది చూస్తున్నాం చాలాసార్లు. మీరు అబ్జర్వ్ చేసిన మిస్టేక్ ఏంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో? మేము అబ్జర్వ్ చేసే మిస్టేక్ అండి, ఐ డోంట్ కాల్ ఇట్ మిస్టేక్. ఓకే. కానీ డెఫినెట్గా మేము 2 బైపోలరైజేషన్స్, అంటే గతంలో కానీ ఇప్పుడు కానీ 2 పొలిటికల్ పార్టీస్ మధ్యన ఎప్పుడైతే ఫోర్సెస్ డివైడ్ అయి ఉంటాయో, అంటే పొలిటికల్గా డివైడ్ అయి ఉంటుందో, థర్డ్ ఫోర్స్ అండ్ థర్డ్ ఎంట్రీకి చాలా కష్టమవుతుంది. అది ఇట్ టేక్స్ టైమ్. బట్ నౌ టైమ్ ఈజ్ దేర్ ఫర్ బీజేపీ. ఇంతకుముందు మేము ఎందుకు ఎదగలేకపోయినామనంటే బికాజ్ దెర్ వాజ్ బైపోలరైజ్డ్ పాలిటిక్స్ ఇన్ తెలంగాణ.
ఇప్పుడు అట్లా లేదు. మీరు చూడండి, ఇప్పుడు ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు మేము 8 ఎంపీలు గెలిచినాం, 8 ఎమ్మెల్యేలు గెలిచినాం, 2 ఎమ్మెల్సీలు గెలిచినాం. వీ గాట్ గుడ్ నెంబర్ ఆఫ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ బాగా వచ్చింది, పర్ఫార్మెన్స్ బాగుంది. సో దెర్ఫోర్ బైపోలరైజేషన్లో వీ కుడ్ నాట్ మేక్. సో ఐ డోంట్ సే తప్పిదాలు మీకు చేసినాం కాదు. ఇప్పుడు కూడా బైపోలరీ ఉంది కదా, ఈ బైపోలరైజేషన్ లేదు. నేను అందుకంటే ఐఎమ్ గివింగ్ దిస్ ఎగ్జాంపుల్. పార్లమెంట్ ఎలక్షన్ 0, కాంగ్రెస్ పవర్ లో ఉంది, బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. బీఆర్ఎస్ చూడట్లేదు మీరు. పార్లమెంట్ బీఆర్ఎస్ 0. ఓకే, సో యూ మస్ట్ గో విత్ దట్ పారామీటర్. పార్లమెంట్ వాళ్ళు 0 వచ్చారు కాబట్టి సో దెర్ ఇస్ నో బీఆర్ఎస్, దెర్ ఇస్ బీజేపీ, కాంగ్రెస్. Definitely in Telangana people have seen BRS, people have seen Congress. Now they want to see BJP. English లో సామెత ఉన్నది, those heard songs may be sweet, but those that unheard are more sweeter. So we will be more sweeter than all these people. ఓకే ఓకే కిషన్ రెడ్డి గారు, సో భారతీయ జనతా పార్టీ ఎదగడానికి సంబంధించి ఉన్న మిస్టేక్స్ గురించి రామచంద్ర పాస్టర్ చెప్పారు. బై పార్టీస్ ఉన్న దగ్గర ప్రాబ్లం అవుతుందని. బట్ రీసెంట్ ఎలక్షన్ ఎగ్జాంపుల్స్లోనే మనకి బై పార్టీస్ 5 దశాబ్దాలుగా ఉన్న తమిళనాడు రాష్ట్రంలో ఒక కొత్త ఫోర్స్ ఎమర్జ్ అవ్వడం చూసాం కేవలం 2 సంవత్సరాల్లో. సో దేశవ్యాప్తంగా 12 ఏళ్ళుగా మోడీ సుపరిపాలన అందిస్తున్నారు అని భారతీయ జనతా పార్టీ క్యాంపెయిన్ చేసుకుంటున్న క్రమంలో ఎందుకు తెలంగాణ ప్రజల్ని ఆ సుపరిపాలన అటాక్ చేయలేకపోతుంది? మీరు అదే అడుగుతున్నారు. ఇంతకుముందే చెప్పాను, 50% సీట్లు లోక్సభ తర్వాత ఎలక్షన్ జరగల. ఓకే, లేటెస్ట్ ఎలక్షన్స్ 50% సీట్లు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే గెలిచాం. ప్రజలు అంత చైతన్యం లేదనుకోకూడదు. ప్రజలకు అన్ని తెలుసు కాబట్టే, మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి కాబట్టే, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలపడాలి కాబట్టే తెలంగాణ ప్రజలు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఓటేశారు. పోలింగ్ బూత్కి వెళ్ళినటువంటి ప్రతి 100 మందిలో 36 మంది బీజేపీకి ఓటేశారు. కాబట్టి అది తక్కువ అంచనా కాదు. అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ అంటే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి టీచర్ ఓటేస్తారు. టీచర్స్ కాన్స్టిట్యూన్స్ అంటే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి 10 మంది కానీ 15 మంది టీచర్స్ ఓటేస్తారు. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పట్టభద్రుడు గ్రాడ్యుయేట్ ఓటేస్తారు. ఆ రకంగా 50% తెలంగాణలో ఈ మధ్యలో ఎలక్షన్ జరిగితే ఆ 2 సీట్లు బీజేపీ గెలవడం జరిగింది. అది సంకేతాలు. ఓకే, కాబట్టి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఇప్పుడు అధికారంలో 50 సంవత్సరాలకు పైగా కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. వాళ్ళు కొంత స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం కారణంగా మేము లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎమర్జీ కాలేకపోయాం. కానీ ప్రజలు అనుకుంటే ప్రజల్లో మార్పు రావాలి, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. తెలంగాణలో ఈరోజు తెలంగాణ పరిస్థితుల నేపథ్యంలో మీరు మళ్ళీ ప్రశ్న అడుగుతారో నేను తర్వాత చెప్తాను. తెలంగాణ పరిస్థితుల్లో తెలంగాణ డెవలప్మెంట్ కావాలంటే తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపు చూడాల్సినటువంటి అవసరం ఉంది, చూస్తారనేటువంటి విశ్వాసం నాకుంది. మీరు వస్తున్నారు, రామచంద్ర గారు వస్తున్నారు. చాలామంది నాకు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఫ్రెండ్స్ చాలామంది అడిగిన మాట, మేము ఎప్పుడు పవర్లోకి వస్తాం సార్, మేము ఎప్పుడు సంబరాలు చేసుకోవాలి, మా వాళ్ళని అడగండి అని రిపీటెడ్గా చెప్తే నేను దాని గురించి ఫస్ట్ డెఫినెట్గా మీరు ఆ రకంగా అడగడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీ మనసులో ఉన్నటువంటి మాట మీరు ఎవరి మాట ద్వారా వచ్చిందో, లేకపోతే మీ మనసులో ఉందో, లేకపోతే ఆ రకంగా అనేక మంది మనుషుల్లో ఉంది. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సంబరాలు చేసుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ కావాలని కోరుకున్నాం. గత 12 సంవత్సరాలుగా తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణను పూర్తిగా 2 పార్టీలు డిస్ట్రాయ్ చేశాయి. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా డిస్ట్రాయ్ చేశాయి. తెలంగాణకు సంబంధించినటువంటి మరి అన్ని రంగాలలో ఈరోజు పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయలేనటువంటి పరిస్థితి, స్కూళ్ళు ఉంటే రిపేరింగ్ చేయలేనటువంటి పరిస్థితి, వెల్ఫేర్ యాక్టివిటీ చేయలేనటువంటి పరిస్థితి. ఈరోజు అప్పులు చెల్లించాలంటే మళ్ళీ అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి, వడ్డీ కట్టాలంటే అప్పులు తేవాల్సిన పరిస్థితి, ఈవెన్ కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయాలంటే మళ్ళీ దాన్ని కూడా అప్పులు చేసి కేంద్ర ప్రభుత్వ పథకాలకు 40% 30% వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. కాబట్టి అది కూడా అప్పులు చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ ఏర్పడినప్పుడు 2014లో మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు సుమారు 11-12 లక్షల కోట్ల రూపాయలు 12 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణ అప్పు ఏర్పడింది. ఓకే, ఎక్కడ ఉన్నటువంటి మిగులు రాష్ట్రం ఏ రకంగా ఉంది? ఈరోజు రాష్ట్రం పూర్తిగా భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుంది అంటే ఆర్థిక సంక్షోభంలో ఉంటుంది. ఇలాంటి రాష్ట్రం ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో ఈ రకంగా దిగజారినటువంటి రాష్ట్రం బాగుపడాలంటే మరి దీనికి చేయూతనిచ్చి అందించి పైకి తీసుకురావాలంటే అవినీతి రహితమైనటువంటి కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండేటువంటి మంచి నాయకత్వం కలిగినటువంటి ప్రభుత్వం రావాల్సినటువంటి అవసరం ఉంది. సో 2 కాంగ్రెస్ 2.5 ఏళ్ళు ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ రూల్ చేస్తోంది. ఈ 2.5 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ రూల్ పైన ఒక కమెంట్ చేయండి అంటే
ఏ మాత్రం ఏదైతే 2 విషయాలు చెప్పారు, ఒకటి మార్పు తీసుకొస్తాను నేను అని, నెంబర్ 1. నెంబర్ 2, మేము ఇచ్చినటువంటి అనేక రకాల హామీలు అమలు చేస్తామని ప్రధానంగా 2 హామీలు. ఏ ఒక్కటి కూడా ఏ మార్పు రాలా. కేసీఆర్ పై రేవంతుడు వచ్చిండు, అప్పుడు ఆయన రకంగా మాట్లాడాడు, ఈయన రకంగా మాట్లాడు. ఆయన పాయింట్లో ఈయన తొండలు వెళ్తాడు, ఈయన పాయింట్లో ఆయన విడిపి కొడతాడు, అంతే పాడింది తప్ప ఏ మార్పు రాలా. అదే కరప్షన్. ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఎక్కడి నుంచి అప్పు తీసుకురావాలా, ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఏ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కేంద్రంలో బ్యాంకుల నుంచి కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కానీ, వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ, జపాన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ ఏ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకురావాలనే ఆలోచనే తప్ప. ఎందుకంటే అప్పులు లేకపోతే పూట గడవదు, అప్పులు లేకపోతే ఏ కార్యక్రమం కూడా, ముఖ్యమంత్రి కారులో కూడా డీజిల్ పోయినటువంటి పరిస్థితి ఉంది. కాదు సార్, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే అప్పులు కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంటుంది, ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఉంటుంది. మీరు ఎఫ్ఆర్బిఎంలో రిలాక్సేషన్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేస్తున్నాయి అవుట్ ఆఫ్ ద బాక్స్ పై. అనేక కార్పొరేషన్స్ పెట్టి అన్ని కార్పొరేషన్స్ పేరు మీద ఈరోజు హైదరాబాద్లో రోడ్లకు ఒక కార్పొరేషన్, హైదరాబాద్లో స్కూళ్ళకు ఒక కార్పొరేషన్ ఉన్నదే, జిహెచ్ఎంసీ కార్పొరేషన్. అది ఆ కార్పొరేషన్లో మరో కార్పొరేషన్ సపరేట్, మేము ప్రధాన రోడ్లకు కార్పొరేషన్, హైదరాబాద్ స్కూల్ అభివృద్ధి కోసం కార్పొరేషన్. ఎందుకు? అప్పులు తేవాలా. కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితి అప్పుల పేరు మీద ఈరోజు చట్టంలో ఉన్నటువంటి లోసుకులు అడ్డం పెట్టుకుని, ఎందుకంటే మనం కూడా అనలేము అప్పు తేవద్దు, తెలంగాణ అభివృద్ధి జరగకూడదు అనలే, అది పొలిటికల్ పార్టీకి అనలేను. కానీ దానికి ఒక లిమిట్ ఉండాలి. అల్టిమేట్గా ఇది రేవంత్ రెడ్డి కట్టడు, లేకపోతే కేసీఆర్ కట్టడు, నరేంద్ర మోడీ గారు ఎవరు కట్టడు. ఇదంతా కూడా మళ్ళీ ప్రజలదే, ప్రజల డబ్బే. దాన్ని ఈ రకంగా తమ వ్యక్తిగతమైనటువంటి రాజకీయ అవసరాల కోసము, రాజకీయ ప్రాధాన్యత కోసము ఈరోజు ప్రియారిటీ సెక్టార్ను వదిలిపెట్టి అప్పులు చేసి ప్రచారం కోసం పథకాలు నిర్వహించి, ఓట్ల కోసం పథకాలు నిర్వహించి ఆఖరికి ఎవరు డిస్ట్రాయ్ చేస్తున్నారు? మీరు తెలంగాణ డెవలప్మెంట్ డిస్ట్రాయ్ చేస్తున్నారు. సరే, ఆ ప్రభుత్వాలు 12 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ 2.5 ఏళ్ళు, బీఆర్ఎస్ 9.5 ఏళ్ళు తెలంగాణ అభివృద్ధి చేయలేదు. మీరు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. కిషన్ రెడ్డి తెలంగాణకు సాధించింది ఏంటి? రేవంత్ రెడ్డి పదే మాట్లాడుతున్నమాట, ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. తెలంగాణ కోసం ఏం మాట్లాడలేదని చెప్తున్నారు. వేటివ్ న్యూస్లో ఒక గంట సేపు నాకు ప్రత్యేకంగా సెషన్ పెట్టండి. నేను ఏమేం చేశాను మొత్తం నా తాన డేటా ఉంది. 1 2 3 4 5 బుల్లెట్స్. ఈరోజు ఒకటి, కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు కేంద్ర ప్రభుత్వం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి ప్రణాళిక మా ఎజెండాలో ఉండకూడదు. కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఎలక్షన్ల ముందు భారతీయ జనతా పార్టీ పెట్టినటువంటి ఎజెండా మనకి టీఆర్ఎస్ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయకూడదు. నేను చేయాల్సినటువంటి పనులు, కేంద్ర ప్రభుత్వం ఈరోజు రైతులకు సంబంధించినటువంటి 4 నెలల అకౌంట్ వేస్తా ఉన్నాం. మేము అధికారంలో రాకముందు 2004లో జాతీయ రహదారులు, అంతకుముందు కూడా వాజ్పేయి గారు చేసిన జాతీయ రహదారులే, జాతీయ రహదారులు వాజ్పేయి గారు ప్రారంభిస్తే 10 సంవత్సరాలు యూపీఏ క్లోజ్ చేసింది. మళ్ళీ నరేంద్ర మోడీ గారు 2004లో 2014లో ప్రారంభిస్తే 2400 కిలోమీటర్లు ఉన్నటువంటి జాతీయ రహదారులు తెలంగాణ పరిధిలో ఈరోజు 5000కు పైగా ఈరోజు జాతీయ రహదారులు అభివృద్ధి చేశాం. అద్భుతమైనటువంటి రోడ్లు. మీరు హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి నాగపూర్కి వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి బాంబేకి వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి మీరు వరంగల్కి వెళ్ళాలన్నా సిమెంట్ రోడ్ వేసాం. ఇప్పుడు హైదరాబాద్ టు సిమెంట్ రోడ్. ఎక్కడికి వెళ్ళినా కూడా అద్భుతమైనటువంటి జాతీయ రహదారులు. నేను 1994లో నేను అమెరికాకి వెళ్ళినప్పుడు ఆ రోడ్లు చూసినప్పుడు అనుకునేవాడిని, ఎప్పుడైనా ఇటువంటి రోడ్లు మా దేశంలో వస్తాయని. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా, అది వెస్ట్ బెంగాల్కి వెళ్ళి, వెస్ట్ బెంగాల్లో డెవలప్మెంట్ అంటే నేషనల్ హైవేస్ తర్వాత ఏముండదు. ఈరోజు తమిళనాడుకి వెళ్ళినా, ఆంధ్రకి వెళ్ళినా, ఖమ్మానికి వెళ్ళినా, విజయవాడకి వెళ్ళినా, విశాఖపట్నం వెళ్ళినా, ఆదిలాబాద్కి వెళ్ళినా, లేకపోతే మంచిర్యాలకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా జాతీయ రహదారుల డెవలప్మెంట్ నీకు కనిపిస్తుంది. ఒక గర్వంగా కనిపిస్తుంది. జాతీయ రహదారులు అభివృద్ధి చేసాం. రైల్వేస్ నెట్వర్క్ టోటల్ ఎలక్ట్రిఫికేషన్ చేసాం. తెలంగాణలో 42 రైల్వే స్టేషన్లు సైమల్టేనియస్లీ డెవలప్మెంట్ చేస్తున్నాం. మనం సికింద్రాబాద్, నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్లతోటి రీడెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో సికింద్రాబాద్ ఎయిర్పోర్టు ఈ సంవత్సరం ఎండింగ్ లోపల ఆ రకంగా పూర్తి చేస్తాం. నాంపల్లి రైల్వే స్టేషన్ చేస్తా ఉన్నాం, కాచిగూడ రైల్వే స్టేషన్ చేస్తా ఉన్నాం, బేగంపేట రైల్వే స్టేషన్ చేశాం. ఈ పక్కన ఉన్నటువంటి హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ వెళ్ళి చూడండి మీరు, ఎంత అద్భుతంగా చేసాం హైటెక్ సిటీ రైల్వే స్టేషన్. ఆ రకంగా 42 రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ చేసాం. ఒక మాటలో చెప్పాలంటే మీరు అడుగుతున్నారు. ఈ రకంగా
స్కూల్ అభివృద్ధి కావచ్చు, హాస్పిటల్స్ అభివృద్ధి కావచ్చు, అది ఎయిమ్స్ హాస్పిటల్ కావచ్చు, ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ కావచ్చు, నర్సింగ్ కాలేజ్ కావచ్చు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో 10 రూపాయల ఫీజుతో ఈరోజు ఎయిమ్స్లో ఇస్తా ఉన్నాం. Okay. మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఈఎస్ఐ మెడికల్ కాలేజ్, ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, గాంధీ హాస్పిటల్ కంటే లేకపోతే ఉస్మానియా హాస్పిటల్ కంటే ఓపీ పేషెంట్స్ ఎక్కువ ఉంటారు. ఓకే. ఆ రకంగా ఏ సెక్టార్ తీసుకున్న కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఒక స్టాండర్డ్లో కరప్షన్ అవినీతి రహితంగా ఒక అడ్మినిస్ట్రేషన్ అకౌంటబిలిటీ ఉండే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు మేము డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం తెలంగాణలో. ఓకే. డెవలప్మెంట్ గురించి మీరు చెప్తున్నారు. సరే, డెవలప్మెంట్ గురించి రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నారు. మీరు 1 గంట సెషన్ పెట్టమన్నారు. అంత టైం నేను పెట్టలేను కాబట్టి ఇప్పుడు తర్వాత పెట్టు, డెఫినెట్గా తర్వాత ఇట్లనే పెద్ద మనుషులందరినీ పిలిచి సీనియర్ సిటిజన్స్ అందరిని పిలిచి పెట్టు. నేను తెలంగాణకి ఏం చేశానో బాజాప్తా ఈరోజు. ఇంకొకటి మీరు తెలంగాణకు చేశారని చెప్తున్నారు ఆయన. మీరు ఏం చేశారంట అంటే, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి పైన మేము కొన్ని విచారణలు వేసి కేంద్ర ప్రభుత్వానికి రాస్తే ఆ విచారణ జరగకుండా కిషన్ రెడ్డి ఆపుతున్నారు. ఇది అలిగేషన్ కూడా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఒకటి నేను అనేది, యుద్ధం చేయమని కత్తి వణికిస్తే ఇంకోడు ఈ కత్తిలో ఉన్న యుద్ధం చేయమంటాడు. తెలంగాణ ప్రజలు నిన్ను ముఖ్యమంత్రి చేశారు, తెలంగాణ ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. మీరు అవినీతి మీద కరప్షన్ చేసేటువంటి సత్తా శక్తి తెలంగాణ పోలీసులకు తెలంగాణ గవర్నమెంట్కు లేదని ఒప్పుకుంటున్నారా? నెంబర్ 1. మీరు ఎందుకు చేయడం లేదు? 2.5 సంవత్సరాలు అయింది కదా, మీరు ఊరూరా తిరిగి మహబూబ్నగర్కి వెళ్తే మహబూబ్నగర్ ఎమ్మెల్యే మీద, మహబూబ్నగర్ మంత్రి మీద, నేను అధికారంలోకి వస్తే ఎమ్మెల్యే సంగతి చూస్తా, ఈయన చేసినటువంటి భూ ఆక్రమణను అరికడతా, టీఆర్ఎస్ది ఈ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అధికార ఏవైతే అవినీతి ఉందో దాన్ని దర్యాప్తు చేస్తా, శ్రీశైలంకి సంబంధించో లేకపోతే అనేక రకాల ప్రాజెక్టులు ఈరోజు 1,00,000 కోట్లు కక్కిస్తా అని మాట ఇచ్చారు కదా, ఈరోజు ఎందుకు చేస్తలేరు 2.5 years అని అడుగుతా ఉన్నాను. మాటలు కోటలు దాడతాయి. మీరేమనుకుంటున్నారు సార్, ఎందుకు చేయట్లేదని అనుకుంటున్నారు? రాహుల్ గాంధీ కేసీఆర్కు ఉన్నటువంటి అండర్స్టాండింగ్, ఎందుకంటే రాహుల్ గాంధీ ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు కాకపోయినా రేపైనా రేవంత్ రెడ్డి మీద విశ్వాసం లేదు. తెలంగాణలో ఏదో కొద్దిగా గొప్ప మన కేసీఆర్ ఉంటే మాకు సపోర్ట్ చేస్తాడు. రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు చూశారు కదా విజయవాడ, తమిళనాడులో ఏమైంది, ఇన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి డిఎంకేని టపిక్కుని వదిలేసింది. ఒక్క రోజులో సింగిల్ డేలో వదిలేసి టీవీకి తొట్టయిపోయింది. రేపు కూడా ఏదైనా మంచి అయినా చెడైనా అన్ని రాష్ట్రాలు ఆయన చూసుకుంటున్నాడు. ఇలాంటి ఎవరైనా శక్తులు వ్యక్తులు ఎంబడి ఉంటారు, అందులో ఆయన లిస్ట్లో కేసీఆర్ ఉన్నాడు. కాబట్టే రేవంత్ రెడ్డి ఏం చేయలేకపోతున్నాడు. నిస్సాయమైనటువంటి పరిస్థితుల్లో, ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ మీద, కిషన్ రెడ్డి మీద రాళ్ళేస్తున్నాడు. సో ఇంట్రెస్టింగ్గా ఉంది. సో రాహుల్ గాంధీ మనసులో కేసీఆర్ ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి కాస్త డిస్కంఫర్ట్. మీరు కాదని చెప్పండి. మీరు తమిళనాడు ఉదాహరణ చెప్పిన మీకు కాదు. నేను 50 సంవత్సరాలుగా డిఎంకేతో కలిసినటువంటి రాహుల్ గాంధీ ఒకే ఒక రోజులో అలాంటి డిఎంకే కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు 2 సీట్లు 3 సీట్లు 5 సీట్లు డిఎంకేతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ గెలిచింది. ఒక్క సీటు కూడా తమిళనాడులో కాంగ్రెస్ గెలవలేదు. అసెంబ్లీలో, పార్లమెంటులో అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ ఎజెండాను డిఎంకే మూసింది. అలాంటిది ఒకటే రోజులో వదిలేసిపోయాడు. కాబట్టి తెలంగాణలో కూడా రేపో అది రైట్. సో రాహుల్ గాంధీ మనసులో కేసీఆర్ ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డిని పక్కన పెడుతున్నారు మీ భావసేషన్. అయితే మోదీ మనసులో రేవంత్ రెడ్డి ఉన్నాడా, మెరేసే జోడో అని ఎందుకన్నారు ఆయన? అంటే డెవలప్మెంట్ విషయంలో ఆయన చాలా స్పష్టంగా, అది ఏ ప్రభుత్వం అయినా సరే, స్టాలిన్ ఉన్నప్పుడు కూడా స్టాలిన్ తోటి కలిసి పనిచేసాం. పినరన్ విజయ్ ఉంటే కేరళలో ఆయనతోటి కలిసి పనిచేసాం. ఈరోజు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ ఉంటే కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఉంటే రేవంత్ రెడ్డి కలిసి పనిచేస్తాం. మోడీ గారి దృష్టిలో 2047లో ఒక డెవలప్డ్ ఇండియా ఎమర్జీ కావాలి, ఒక అభివృద్ధి చెందిన భారతదేశం కావాలి. సార్ అంత ఫార్మల్ గా అనలేదు సార్ మోదీ గారు, అంత ఫార్మల్ గా అనలేదు. అని పాజ్ ఇచ్చి నాతో నడువు అని సర్కాస్టిక్ గా అన్నారు. సంథింగ్ ఫిషీ అనిపించింది. అంతే కదా. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తోటి నువ్వు అనవసరంగా రాజకీయాలు చేయకు, కలిసి డెవలప్మెంట్ దృష్టి పెట్టు. నువ్వు ఇప్పుడే అంతకుముందు ఏమన్నాడైనా, మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ రాష్ట్ర అభివృద్ధి కోసం మా మన్మోహన్ సింగ్ గారు ఏ రకంగా అయితే మీకు సహకారం అందించారో, ఈరోజు తెలంగాణలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు చేసినట్టు నాకు చేయాలన్నాడు. అప్పుడు ఓ మాట అన్నాడు, నేను మన్మోహన్ సింగ్ చేసినట్టు గుజరాత్కు సాయం చేస్తే ఇప్పుడు వస్తున్నటువంటి సాయంలో తెలంగాణకు 50% కూడా రాదు అని రావాలి అంటే కలిసి పనిచేయాలి అన్నాడు ఆయన. ఓకే. సో ఆయన మనసులో వేరే ఏం లేదు. వేరే ఎందుకు? రాహుల్ గాంధీ మనసులో ఏదో ఉన్నట్టు మోదీ మనసులో ఏం లేదు. అసలు ఎందుకు ఉంటుంది?
రాహుల్ వేరే బిల్కుల్ ఈయన స్వతంత్ర వ్యక్తి కాదు కదా ఈయన మాతో రావడానికి. అంటే మీరు చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు తీసుకున్నారు కదా, అలా ఇన్వైట్ చేస్తున్నారు అదే విషయం. ఈయన స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తి ఈయన చేతుల్లో లేదు. దానికి ఒక పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు, దానికి ఒక కమిటీ ఉంది, ఢిల్లీలో ఉండే నాయకత్వం. ఈయన ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, ఈయన దేశానికి సంబంధించిన వ్యక్తి కాదు. కాబట్టి డెవలప్మెంట్ దృష్టిలో ఒక డెవలప్మెంట్ భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి వేదిక మీద పొలిటికల్ స్టేజ్ కాదు, వ్యక్తిగతమైన స్టేజ్ కాదు. చెప్పాలనుకుంటే ఆ రకంగా ఏదైనా వ్యక్తిగతంగా మాట్లాడతారు కానీ అది కూడా లేదు. కాబట్టి ఒక ప్రభుత్వ వేదిక మీద ఒక ప్రభుత్వానికి సంబంధించి కలిసి పనిచేద్దాము, మేము రెడీగా ఉన్నాము. ఆయన ఆ మాట కూడా అన్నాడు, అన్ని రాష్ట్రాలు నాకు ఒకటే, అభివృద్ధి జరగాలంటే కలిసి పనిచేద్దాము. ఈరోజు దేశం అభివృద్ధి చెందాలంటే తెలంగాణ వెనుకుంటేనో, తమిళనాడు వెనుకుంటేనో, కేరళ వెనుకుంటేనో దేశం డెవలప్మెంట్ అన్ని రాష్ట్రాలు కలిసి కట్టుగా ముందుకెళ్తేనే అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. రైట్, మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. మోదీ గారి పొదుపు మంత్రంకు సంబంధించి ఈలోపు రామచంద్ర గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా లీడ్ చేస్తున్న మీరు ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఈ రాష్ట్రంలో బీజేపీ వస్తే ఏ మంచి చేస్తారు, ఈ ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలు ఏంటి అనేది న్యాచురల్గా జనాల దగ్గరికి తీసుకెళ్ళాలి. సేమ్ టైం భారతీయ జనతా పార్టీకి ఊపు వచ్చిన ప్రతిసారి పెద్ద జాయినింగ్స్, ఆపరేషన్ ఆకర్ష్ లాంటివి చూసాం. సో ఇప్పుడు మీరు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇతర పార్టీల నుంచి ఎవరైనా అప్రోచ్ అవుతున్నారా? ఆకర్ష్ ఉందా? ఏమన్నా క్షేత్రస్థాయిలో పోరాటాలకు సంబంధించి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? జనరల్గా ఇవాళ రేపు ఒక పొలిటికల్ పార్టీస్ కూడా పాలిటిక్స్ ఆఫ్ కన్వీనియన్స్ ఎక్కువ ఉన్నది, మనం అందరికి తెలిసి దాంట్లో దాయాల్సిన అవసరం లేదు. అవి ఎలక్షన్స్ ఇప్పుడు లేవు కాబట్టి డెఫినెట్గా అటువంటి చేరికలు లేవు ఇప్పుడు ఎక్కడ కూడా. బట్ డెఫినెట్గా మాతోని చాలామంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. మా మీద విశ్వాసం పెరుగుతూ ఉన్నది, ప్రజలకు విశ్వాసం పెరుగుతుంది, రాజకీయ పార్టీలో చాలామంది నాయకులకు విశ్వాసం మా మీద పెరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఇన్ని ఫలితాలు చూసిన తర్వాత దేశంలో మోదీ గారి ఒక నాయకత్వం కూడా బలపడుతున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రజా ఆదరణ పెరుగుతున్న సమయంలో చాలామంది మా దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. వస్తున్న దానికి ఆకర్షణ మేము అది స్వతహాగా వచ్చినటువంటి ఒక ప్రయత్నం మాత్రమే, కానీ మేము ఎవరిని వాళ్ళు ఆకర్షితులు అవుతున్నారు. మీరు డెఫినెట్గా ఒకటి ఈరోజు వేరే పార్టీలో నుంచి రాజీనామా చేసి వస్తేనే పార్టీలు బలపడతాయి అనుకునేటువంటి ఆలోచన మీలాంటి పెద్దలు కూడా చేయదు. ఈరోజు ఇక్కడ కూర్చున్నారు, వీళ్ళంతా మేధావులు ఉన్నారు, లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో యూత్ ఉన్నారు. ఆ రకంగా వాళ్ళు చేరాలి తప్ప ఒక రాజకీయ పార్టీలో నుంచి చేరితేనే వాళ్ళే మునగాళ్ళు, వాళ్ళే ప్రజానాయకులు, వాళ్ళే ప్రజాభిమాన నాయకులు, వాళ్ళు ఆ పార్టీలకు రాజీనామా చేసి బీజేపీలో చేరితేనే లేకపోతే ఇంకో పార్టీలో చేరితేనే పార్టీలు బలపడతాయి అనుకుంటే తప్ప, నా అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి మీలాంటి మేధావులు రావాలా, అది చేరుతుందా లేదా చూడు. ఇప్పుడు నా పార్టీ బీజేపీలో తెలంగాణలో ప్రతిరోజు ఏదో ఒక గ్రామం నుంచో ఏదో ఒక టౌన్ నుంచో మా అధ్యక్షుల వారి నేతృత్వంలో యూత్ చేరుతూనే ఉంటారు. అది కోరుకోవాలి మనం. రాజకీయ పార్టీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసి అక్కడ మోసం చేసి వెన్నుపోటు పొడిచి బీజేపీలో ఎడితేనే ఏ పార్టీ అయినా సరే బలపడతాది అనుకోవడం మంచిది కాదని నా అభిప్రాయం. సార్, ఇప్పటిదాకా చేరిన వాళ్ళంతా అట్లా చేరినట్టేనా? వేరే పార్టీ నుంచి మీ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలో, ఎంపీలో ఒక్కటే కాదు అంటున్నాను. అదొక్కటే అన్న పాయింట్ ఏంటంటే మీరు అందరూ ఎవరు అందుకే అన్నాను ఆకర్షణ మేము పెట్టట్లేదు, వాళ్ళు ఆకర్షించి చాలా మంది వస్తున్నారు. వారి పాయింట్ ఏంటంటే ఈరోజు కూడా రోజు మా ఆఫీస్ చూస్తే సినిమా యాక్టర్స్ కానీ, యూత్ కానీ, డాక్టర్స్, లాయర్స్ చాలామంది జాయిన్ అవుతారు. ప్రతిరోజు మా ఆఫీస్ జాయినింగ్ ఉంటుంది, మీ మీడియా వరకు చెప్తుంటారు. అయితే ఈ జాయినింగ్స్ పొలిటికల్ పార్టీ నుంచి రావడం ఎందుకు, ప్రజల్లో నుంచే మేధావుల నుంచే రావాలి కదా, వాళ్ళు పార్టీలో చేరండి అని చెప్పి మేము పిలిపిస్తున్నాం. నేను ఫస్ట్ అధ్యక్షుడు కాగానే నేను పిలిపించినాను, యూత్ అండ్ ఉమెన్ షుడ్ జాయిన్ బీజేపీ ఇన్ లార్జ్ నెంబర్స్ అని చెప్పినాం. ఈరోజు మీ 33% రిజర్వేషన్ సిద్ధంగా ఉన్నాం. మా ఉమెన్ రాండే మా దగ్గరికి, వీఆర్ గోయింగ్ టు గివ్ యువర్ పొలిటికల్ రైట్ ఫర్ యూ ఆల్. సో భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో పొత్తులు బలహీనం చేశాయా, పొత్తుల వల్ల బలపడలేకపోయామని ఏమని అనుకుంటున్నారా? ప్రతి ఒక్క పొలిటికల్ సిచ్యువేషన్లో ఒక్కొక్క నిర్ణయాలు ఉంటూనే ఉంటాయి. ఒక నిర్ణయం అయిపోయిన తర్వాత తప్ప ఒప్ప కదా, పార్టీ నిర్ణయం అనేది ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా సమిష్టిగా తీసుకుంటారు. కాబట్టి మేము తప్పు చేసినామని మీరు తప్పకుండా చేయం. మనం కరెక్ట్ బలహీన పడింది కూడా అనము. నువ్వు ఇప్పుడు మాకు ప్రజలు మాత్రం ఉన్నారు, ఇప్పుడు మాకు పొత్తులు అవసరం లేదు, మేము ఒంటరిగా ముందుకు పోతాము. డెఫినెట్గా మా బలం పెరిగింది. ఇప్పుడు గతంలో ఏమైంది, ఏం పొత్తులు చేసుకున్నది వేరే మాట. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో రాజకీయమైనటువంటి నిర్ణయం మేము తీసుకున్నాం. అంతేగాని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మా నిర్ణయం మాత్రం ఒంటరిగా పోటీ చేస్తాం, ఒంటరిగానే మేము అధికారంలో వస్తామని చెప్పి ఆ నమ్మకం మాకు కుదిరింది. అది అంటే పాలిటిక్స్ డైనమిక్గా ఉంటాయి. ఒక విషయము, ఇంతకుముందు మా అధ్యక్షులు ఒక మాట చెప్పారు, ఎక్కడ కానీ ప్రధానంగా ఏ రాష్ట్రంలో తీసుకున్నా ఈరోజు వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ 2 సీట్లు గెలిచినాయి, 2 అనేక సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీ. త్రిపురలో
అంతే సంగతులు. నార్త్ ఈస్ట్ అంతా పోయింది. గుజరాత్లో అన్ని ఎందుకు చెప్తున్నానంటే 2 ప్రధానమైనటువంటి గ్రూపులు ఉన్నప్పుడు ప్రజలు ఆలోవైపు చూస్తారు. ఈరోజు గత పార్లమెంట్ ఎలక్షన్స్లో నిర్ణయించారు ప్రజలు తెలంగాణ ఎట్టుపోవాలి. టీఆర్ఎస్ పార్టీ 0 అయింది. ఎందుకైంది? థర్డ్ పార్టీ టీఆర్ఎస్ మీరు అడగాలన్నమాట. Okay. నన్ను అడుగుతున్నారు ఎందుకు బీజేపీ నష్టపోయింది. నష్టపోలే నేను. నష్టపోయింది లేటెస్ట్ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీ. ఓకే. నష్టపోయింది లేటెస్ట్ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో గ్రాడ్యుయేట్స్ టీచర్స్ ఓటేసింది దాంట్లో. కాబట్టి నేను ఓడిపోయాను, నేను నష్టపోయిన అనుకోవడం లేదు. ఆ తర్వాత ఎలక్షన్ జరగలేదు, నేషనల్ పార్టీ ఎలక్షన్ జరగని చెప్తాను. ఓకే. మీరు అక్కడే ఉన్నారు, నేను అక్కడి నుంచి బయటకు వచ్చా. ఆ ఎలక్షన్లో నష్టపోవడం పాయింట్ వేరే. నేను ఇక్కడ అడుగుతుంది ఏంటంటే పొత్తులు సుదీర్ఘకాలంలో పొత్తులు ఏమైనా డ్యామేజ్ చేశారు. ఇప్పుడు ఈ పర్టికులర్ పాయింట్ ఎందుకు వస్తుందంటే పాలిటిక్స్లో చేంజ్ అవుతుంటాయి, ఎలక్షన్ టైంకి ఏమైనా జరగవచ్చు. ఈ రోజు మీరు పొత్తులు లేకుండా ఎన్నికలకు పోవడం అనే మూడ్లో ఉంది తెలంగాణ భారతీయ జనతా పార్టీ. రైట్ రైట్. ఈ మధ్య మొన్న 10వ తారీఖు రోజు మోదీ గారు హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. కలిసిన సందర్భంగా ఒక చర్చ మళ్ళీ ఏం స్టార్ట్ అయిందంటే తెలంగాణలో జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పనిచేయబోతున్నాయా అనే ఒక చర్చ స్టార్ట్ అయింది. చర్చ స్టార్ట్ అవ్వడానికి సంబంధించిన సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ని మోదీ గారే ఇచ్చారు. ఇప్పుడు కటసి కాల్స్ని రాజకీయ యాంగిల్లో మీరు చూడము. ఒకటి, రాజకీయ పరిస్థితులు ఆంధ్రాలో వేరే, ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో వేరే ఉన్నాయి. ఈ రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి మా ఎన్డీఏ పార్ట్నర్స్ కాబట్టి వి రెస్పెక్ట్ దెమ్. బట్ ఇక్కడ పొలిటికల్గా వీఆర్ ది పర్సన్స్ హు ఆర్ లీడింగ్ ది ఎంటైర్ పొలిటికల్ మూవ్మెంట్ కాబట్టి అగేన్స్ట్ ది కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్, దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని మేము ఒంటరిగా పోతున్నాం చెప్తున్నాం. ఇక్కడ ది సిచ్యువేషన్, పొలిటికల్ సిచ్యువేషన్ ఈజ్ దట్ బీజేపీ షుడ్ గో అలోన్ అనేది మాకే ఉన్నది. ఇక్కడ వీ రెస్పెక్ట్ అవర్ ఎన్డీఏ పార్ట్నర్స్ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. బట్ ఇక్కడ వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని కోరలేదు, మేము కూడా వాళ్ళని కోరలేదు. వీఆర్ గోయింగ్ అలోన్ అండ్ వీ హోప్ దట్ పీపుల్ విల్ అండర్స్టాండ్ ది సిచ్యువేషన్ ఇన్ తెలంగాణ పాలిటిక్స్. సరే, హైపోథెటిక్ కాకపోతే ఎలక్షన్ జరిగితే మీ పార్ట్నర్ పార్టీ కాకపోయినా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ క్యాంపెయిన్ చేయొచ్చు. డెఫినెట్గా చేయొచ్చు. వీ డోంట్ స్టాప్. తమిళనాడు కూడా వెళ్ళి చేశారు కదా చంద్రబాబు. చేశారు కదా, చేస్తాం. ఎన్డీఏ బికాస్ దట్స్ వాట్ ఐమ్ టెలింగ్. ఎన్డీఏ డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. హియర్ బీజేపీ ఈజ్ అలోన్, దేర్ ఇట్ ఈస్ బీజేపీ ఈజ్ విత్ ఎన్డీఏ. హియర్ ఎన్డీఏ పార్ట్నర్స్, ఎన్డీఏ లీడర్స్ కెన్ కమ్ అండ్ క్యాంపెయిన్ ఫర్ అస్. కూటమిలో ఉండకపోవచ్చు కానీ క్యాంపెయిన్ చేయొచ్చు. చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా తెలంగాణలో బీజేపీ క్యాంపెయిన్ చేయొచ్చు. ఒక పొలిటికల్ పార్టీ కావాల్సిన ఓట్లు కదా సార్. అంతే. మరి వారి వల్ల మాకు ఓట్లు వస్తుంది, మేము వద్దుకోదండి. రైట్ సార్. కిషన్ రెడ్డి గారు, మీరు మోదీ గారి పొదుపు మంత్ర మా హైదరాబాద్ నుంచి మొదలుపెట్టారు. ఆయన పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్రెడీ ఈరోజు ₹3 పెరిగాయి. సో దానిపైన రాహుల్ గాంధీ గారు విమర్శలు చేస్తున్నారు. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి 2 నెలల పాటు దాన్ని దాచిపెట్టి ఎన్నికలు ముగిసి పవర్లోకి వచ్చిన తర్వాత సడన్గా పెట్రోల్ పెంచేశారు, ఇప్పుడు దేశ ప్రజలకి జాగ్రత్తలు చెప్తున్నారు అని. పొదుపు అనేటువంటిది ఇది ఒక కేంద్ర ప్రభుత్వానికో లేక భారతీయ జనతా పార్టీకో లేకపోతే నరేంద్ర మోడీ గారికో లేకపోతే వ్యక్తికి సంబంధించినటువంటి అంశం కాదు. ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి అనేకమైనటువంటి ఇటీవల సంఘటనలు, యుద్ధ వాతావరణంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, నెలకొన్నటువంటి పరిస్థితులు, అది మన దేశమే కాదు, మనం ప్రపంచంలో ఉన్నాం. ఈరోజు ఆయన వేరేం చెప్పారు, మీరు బంగారం మొత్తం కొనొద్దు, మీరు పెళ్లి చేసుకోవద్దు, మంగళసూత్రాలు కట్టొద్దు అని చెప్పలా. తగ్గించండి. వృధా ఖర్చులు కొద్ది ఆపండి. ఈరోజు పెట్రోల్ ఉత్పత్తులు కూడా పెట్రోల్ వాడొద్దని చెప్పాలా. 2 కార్లలో వెళ్ళేటోళ్ళు 1 కార్లో వెళ్ళండి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చర్చ. అది దాన్ని ఒక ప్రధానమంత్రిగా దేశ ప్రజలకు చెప్పకుండా దాచిపెట్టుకోలేడు. దేశ ప్రజలతో మంచి అయినా చెడ్డైనా షేర్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రధానమంత్రి గారు. కానీ ఆలస్యంగా చెప్పారు. ఆలస్యంగా ఏం చెప్పలేదు. గెయిన్ కోసం ఈ యుద్ధము మీరు స్టేట్మెంట్ రోజు చూస్తారు. నెక్స్ట్ వారం యుద్ధం అయిపోతుంది, ఇక మొత్తం షిప్లన్నీ వచ్చేస్తాయి, ఆయిల్ షిప్లన్నీ వచ్చేస్తాయి, ఇక ఈ వారం వస్తుంది, రేపు రాత్రికి వస్తుంది. ఎన్ని ఒక దేశానికి అధినేత నుంచి ఎన్ని రకాల స్టేట్మెంట్లు వస్తున్నాయి మీరు చూస్తున్నారు కదా. రేపు మాపు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఇంకా నాంచడంతో ఇప్పటికే చాలా అనేక దేశాలు, భారతదేశం కాదు అనేక దేశాలు పెట్రోల్ ఉత్పత్తులు పెంచాయి. అన్ని దేశాలు కూడా ఏది రేటు పెంచాయి. మన దేశము ఇంకా అయిపోతుంది అన్నట్టు ఆగా మనం 3% పెంచిన వాళ్ళు 50, వాళ్ళు 40%, 20%, 30% పెంచారు. మనం ఓన్లీ ₹3 అంటే ₹3 దగ్గర ఆగుతుందా ఇది? అది మన చేతిలో ఉందా, నీ చేతిలో ఉందా? ప్రధానమంత్రి గారు ₹3 పెంచామంటే రేపు పొద్దున పెరగచ్చు. నీ చేతిలో ఉందా అంటున్నది. అది మనం తయారు చేయలేం కదా. ఇక్కడ భారతదేశ భూభాగంలో పుట్టదు అది. నరేంద్ర మోడీ గారు దేశంలో, భారతదేశంలో తయారు కదా అది. నరేంద్ర మోడీ గారి చేతిలో లేదది, ఎవరి చేతుల్లో లేదు. అది మనము ఇతర దేశాల నుంచి 90% పెట్రోలియం ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటున్నాం. ఆల్మోస్ట్ 95% ఆఫ్ గోల్డ్ ఉత్పత్తి దిగుమతి చేసుకుంటాం మనం. 95% ఆఫ్ యూరియా ఫెర్టిలైజర్ దిగుమతి చేసుకుంటాం.
ఆ దేశాల మీద ఆధారపడింది. ఎందుకంటే ఆయన ఏమన్నారు, రూపాయి విలువ పడిపోతుంది అని మనమే అంటాం. రూపాయలు ఎందుకు పడిపోతుంది? విపరీతమైనటువంటి ఫారెన్ కరెన్సీ లేకపోతే ఫారెన్ ఎక్స్చేంజ్, మనము విదేశీ మార్గదర్శనం చెల్లిస్తున్నాం. అందుకోసమే దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని, మన దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొన్ని సలహాలు, ప్రజల సహకారం కోరడంలో ఒక ప్రధానమంత్రిగా ఆయన responsibility. కాబట్టి అది అందరం కూడా పాజిటివ్గా తీసుకోవాలి. ఆయన ఎవరు బంగారం కొనొద్దు అన్నట్టు, బంగారం అమ్మకం నిషేధం చేసిన లేదు మీరంటలేను, కొన్ని రాజకీయ పార్టీలు అంటున్నారు బంగారం షాపులన్నీ తాళం వేసినట్టు, పెట్రోల్ పంపులకు అన్నింటినీ తాళం వేసినట్టు మాట్లాడుతున్నాం. వాడుకోండి. మనం ఈరోజు కష్టాల్లో ఉన్నాము బికాజ్ మన దేశంలో ఇది ఉత్పత్తి కాదు, మన చేతుల పని కాదు, భారత ప్రభుత్వం చేతుల పని కాదు. ఇప్పటి కూడా మనము ధరలు పెంచకుండా అన్ని రకాలుగా చూస్తున్నాము. భవిష్యత్తులో ఇంకేదైనా కూడా అందరూ మనం సిద్ధంగా ఉండాలని ప్రజలను సిద్ధం చేసేటువంటి ప్రయత్నంలో మోడీ గారు హైదరాబాద్లో జరిగినటువంటి బహిరంగ సభలో ప్రజలకు అప్పీల్ చేశారు. ఈరోజు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రజలను సహకారం అందించాలని కోరుతున్నారు తప్ప ఇంకే వేరే విషయం చెప్పడం లేదు. వాస్తవ విషయాలు ప్రజల ముందు. ఉదాహరణకు ఈరోజు హైదరాబాద్లో మనం చూస్తే, నేను నా చేతిలో ఉంది, మనము 36% అంటే 35.20 VAT మన దగ్గర ఉంది. అత్యధికమైనటువంటి పెట్రోల్ ఛార్జ్ ఏదైతే రేట్ ఉందో తెలంగాణలో ఉంది. ఢిల్లీలో చూసినా అంతటా తక్కువ ఉంది. ఏపీ తెలంగాణ ఎక్కువ ఉన్నాయి. ఏపీ తెలంగాణ ఎక్కువ ఉన్నది. ఏపీ కంటే ఎక్కువ ఉన్నాం మనం. కాబట్టి మొన్న ఈ యొక్క యుద్ధం సమయంలో కూడా మోడీ గారు పెట్రోల్ డీజిల్ మీద ధరలు తగ్గించాడు. మీరు క్యాబినెట్లో ఉన్నారు, నిజంగా యాక్చువల్ డిస్కషన్ ఏంటి సార్ క్యాబినెట్లో? బయటికి మాకు తెలిసేది కొంత, మీరు తెలంగాణ నుంచి రిప్రజెంట్ చేస్తున్న క్యాబినెట్లో ఉన్నారు. నిజంగా అంత ఆందోళనకరమైన పరిస్థితి ఉందా? కరోనా లాంటి పాండమిక్ లాంటి పరిస్థితులు రాబోతున్నాయనే భయం చాలామంది ఉంది, చాలామంది వింటున్నారు. మీరు రెస్పాన్సిబుల్ పర్సన్గా ఉన్నారు భారత ప్రభుత్వం తరఫున. సో ఎటువంటి సిచ్యువేషన్ వచ్చే నెల రోజుల తర్వాత? కరోనా సిచ్యువేషన్ ఈజ్ డిఫరెంట్. అప్పుడు కూడా మరి సప్లై మీద ఇంపాక్ట్ పడ్డది, సప్లై మీద. ఇప్పుడు కూడా సప్లై మీద ఇంపాక్ట్ ఉంది. అందులో కొన్ని వస్తువులు ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్ దెబ్బతిన్నది. కాబట్టి మనము ఈ విషయాన్ని దృష్టి పెట్టుకొని చర్యలు తీసుకోవాల్సిన. ఇప్పుడు వాస్తవంగా దేశంలో పెట్రోల్ ఉత్పత్తులు కొరత లేదు, యాజ్ ఆఫ్ నౌ లేదు, గోల్డ్ కొరత లేదు. కానీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రజలను మోటివేట్ ఏదైనా జరగవచ్చు, మన చేతుల్లో లేని పని కదా. మోడీ గారు ఈరోజు 40 దేశాల నుంచి పెట్రోల్ ఉత్పత్తులు దిగుమతి, 40 కంట్రీస్, చిన్న చిన్న కంట్రీస్, ఎంత దొరికితే అక్కడ ఏ రేట్ అయినా సరే, ఎంత రేటు ఆ దేశం చెప్పినా కూడా ఒక దేశానికి సంబంధించినటువంటి రేట్ ఇంకో దేశానికి సంబంధం లేకుండా ఉంది. దేశ ప్రజలకు మీరు చెప్పేది అప్రమత్తంగా ఉండండి అంతే. సమస్య ఒక దేశం నుంచి తెస్తున్నటువంటి పెట్రోలియం రేటు ఇంకో దేశంలో లేదు. ఆ రకంగా ఇష్టారాజ్యంగా ఆ దేశాలు రేట్లు పెంచుకున్నాయి. ప్రధానమంత్రి గారు రష్యా నుంచి బదిలితే చిన్న చిన్న దేశాల సైతం కూడా బతిలాడి ఆ దేశాలకు, ఎందుకంటే మన దేశంలో ప్రపంచంలో అత్యధికమైనటువంటి జనాభా, మనం కన్జ్యూమ్ కూడా ఎక్కువ చేస్తున్నాం. మనం ఈ మధ్యలో చేయాలి, డెవలప్మెంట్ దాంతో ముడిపడి ఉంటుంది, జీడిపి ముడిపడి ఉంటుంది, ఎంత కన్జ్యూమ్ చేస్తున్నది చేయాలి. కానీ దానికి సంబంధించినటువంటి మరి ఇతర దేశాల నుంచి కొనుక్కొని రావాలా. ఎవరు ఫ్రీగా, ఎవరు తక్కువ రేట్లు, మార్కెట్ అది వరల్డ్ మార్కెట్లో కొనుగోలు చేయాలి. ఎంత ప్రేమ ఉన్నా రష్యా లాంటి వాళ్ళు మోడీ గారి యొక్క పరిచయం కారణం కొంత సహాయ సహకారాలు ఇచ్చు తప్ప మిగతా దేశాలు వ్యాపారం చేస్తారు. వాళ్ళు వ్యాపారంలో నువ్వు వరల్డ్ మార్కెట్లో, ఓపెన్ మార్కెట్లో కొనుక్కొచ్చుకొని నా దేశ ప్రజలకు ఇవ్వాలి, సబ్సిడీ రేట్లో ఇస్తూ ఉన్నాం. కాబట్టి కొంత గొప్ప మనం ప్రజలను అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం. సార్, రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్కి వస్తే, రాష్ట్రంలో ప్రజెంట్ రైతులు కళ్ళాల్లో ధాన్యానికి సంబంధించి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. చాలా ఇష్యూస్ ఉన్నాయి ఫార్మర్స్కి సంబంధించిన ఇష్యూస్లో. ఈ ఫార్మర్స్కి సంబంధించిన ఇష్యూలో భారతీయ జనతా పార్టీ అడ్రస్ చేయలేకపోతుంది, పరిష్కారం చేయలేకపోతుంది. భారతీయ జనతా పార్టీ రేడ్డుకి ఆందోళన కూడా చేయట్లేదనే ఆరోపణ బీఆర్ఎస్ చేస్తుంది. కేంద్రం దగ్గర నుంచి సమస్య పరిష్కారం చేసే ప్రయత్నం చేయట్లేదని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మీ పైన ఆరోపణ ఇది తప్పండి. అసలు ఫస్ట్ కల్లాడ దగ్గరికి, ఈ యొక్క ధాన్య కేంద్రాల దగ్గరికి, ఐక్యపే దగ్గరికి పోయింది నేను మా కిసాన్ మోర్చా అధ్యక్షులతో ఫస్ట్ అసలు హైలైట్ చేసిందే భారతీయ జనతా పార్టీ. మేము అక్కడ పోయినటువంటి ఒక భువనగిరిలో పోయినాం, మీడియా సాక్షిగా పోయినాం మేము. కాకపోతే కవరేజ్ అప్పుడంతా రాకపోవచ్చు, కానీ మేము పోయినాం. ఆ రోజు ఉన్నట్టు వాళ్ళ సమస్యను అడ్రస్ చేసినాం. అక్కడ ఒక రైతు కూడా ఆత్మహత్య చేసే ప్రయత్నం చేశారు. ఆ రైతును కూడా మేము మా వాళ్ళకు పోయి కలవడం జరిగింది. అంతేకాకుండా మేము ఆదిలాబాద్ జిల్లాలో కూడా నేను పోయాను, ఖానాపూర్ అటు సైడ్ పోయానంటే ఇప్పుడు ఉన్న నిర్మల్ జిల్లాలో. అక్కడ కూడా ఉన్నటువంటి ఒక రైతును కలిసాము. అక్కడ మేజ్ ఫార్మర్స్, మా ఎంపీ గారు కూడా మాట్లాడారు మొక్క సంబంధించినటువంటి కలెక్టర్ గారితో. అయితే ఈ యొక్క రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వమే కదా ఎంఎస్పి పెంచింది. మేము పెంచినప్పుడు ఆ రేటుకు వాళ్ళు కొనుగోలు చేయక వాళ్ళ మీద ప్రెజర్ పెట్టి రైతుల దగ్గర తక్కువ కొనేటటువంటి ప్రయత్నం చేస్తుంది. రైస్ మిల్లర్స్
ట్రాన్స్పోర్టర్స్, తర్వాత ఉన్నటువంటి మధ్యలో కమిషన్ ఏజెంట్స్, వీళ్ళందరూ రైతులకు నష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దాన్ని ఆదుకుని మేము మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను, నువ్వు రైతు బంధు అయ్యో, రైతు బంధు పెట్టినావు, వాళ్ళకి ఆదుకో, వాళ్ళ ఒక పండించే ధాన్యాన్ని మీకు కొనరు, సమయానికి కొనరు. సో మీరు ఫైట్ చేస్తున్నారు? డెఫినెట్ వీఆర్ ఫైటింగ్ ఫర్ ఫార్మర్స్, రియల్ ఫైటర్స్ ఆర్ భారతీయ జనతా పార్టీ. ఓకే సార్. ధాన్యం కొనుగోలు కానీ ఇతర రైతులు పండించేటువంటి ఉత్పత్తులు కానీ ఈరోజు ఖర్చు పెట్టేది వాటి మీద కేంద్ర ప్రభుత్వం. ఈరోజు ధాన్యం కొనుగోలు మీద కూడా ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెండిచర్, బస్తా కట్టేటువంటి దారము, మరి బ్యాంకుకి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ అంతా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఎందుకంటే మాకు మిషనరీ లేదు, రాష్ట్ర ప్రభుత్వం మిషనరీ ఉపయోగించుకొని కొంటాం. అది కూడా చేతగావడం లేదు ప్రభుత్వానికి. నెంబర్ 1, ఎలక్షన్స్లో మీరు ఏం చెప్పారండి? కాంగ్రెస్ పార్టీ 10 పంటలకు మేము సపోర్ట్ ప్రైజ్ ఇస్తామని 10 పంటలకు చెప్పారు. ధాన్యం మీద ఏమన్నారు? 500 రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పుడేమంటున్నారు? సన్నోట్ల మీదనే ఇస్తాం, సన్నోట్లకే ఇస్తాం. ఈ రకంగా రైతులను మోసం చేసి చివరకు సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిన విషయంలో ఏ రకమైనటువంటి సందేహం లేదు. ఇప్పటి కూడా అన్ని నిన్న క్యాబినెట్లో మేము ప్రకటించాం, నిన్న పేపర్ వచ్చింది. ప్రతి సంవత్సరం 1300 ఉన్నటువంటి ధాన్యం రేటు ఈరోజు 2400కి వెళ్ళింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు 1300 రూపాయలు ఉండేది ధాన్యం ధర. ఈరోజు ఈ 10 సంవత్సరాల్లో అది సుమారు 2400-2500కి చేరింది. అది అంత పెంచాం, ఎందుకంటే మొత్తం కూడా పెంచలేం. ధరల మీద మధ్యతరగతి ప్రజల మీద, పట్టణ ప్రాంతంలో ఉన్న ప్రజల మీద కూడా భారం పడుతుంది. ఆ భారమంతా మోసి కేంద్ర ప్రభుత్వం మోసి ఫ్రీగా ధాన్యం ఇస్తున్నాం. మళ్ళీ ప్రజలకు 83 కోట్ల మంది ప్రజలకు ప్రతి నెల 5 కేజీల చొప్పున ఫ్రీగా మనము బియ్యం ఇస్తున్నాం మనం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నప్పుడు కొనుగోలు చేసి మాకు ఇవ్వడానికి వీళ్ళకి ఇబ్బంది అవుతుంది, కష్టమైంది అడుగుతున్నాం, వీళ్ళకి నొప్పి ఏందని అడుగుతుంది. ఒక కమెంట్, రేవంత్ రెడ్డి గారు మీరు చాలా సీరియస్గా మాట్లాడుతున్నారు సార్, ఎప్పుడు సీరియస్గానే కనపడతారు. ఒకసారి నవ్వుతారా లేకపోతే దానికి ఎలా ఆన్సర్ చేస్తారు చూడండి. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఒక కామెంట్ చేశారు, కల్వకుంట్ల కిషన్ రెడ్డి అని. ఆయన మీ ఫేస్లో నవ్వు చూడాలనుకున్నాను. లేదు, నేను అది నవ్వడం తప్ప ఇక ఉండదు. నవ్వడం ఎందుకంటే మేము ఏ రోజు కూడా టీఆర్ఎస్తో కలవలేము మా పార్టీ. నేను ఏ రోజు కూడా కేసీఆర్ని ఇంతవరకు అసెంబ్లీలో కలిశాను నేను. ఆయనకు సంబంధాలు ఉండవు. ఆయన ఆ రకంగా అలా బిడ్డతోటి సంబంధాలు నాతో ఎందుకుంటే ఇప్పుడే చెప్పింది కదా ఇప్పటిదాకా. అవును, 10 సంవత్సరాలు ఏం బీకిరని అడుగుతుందని. అంటే ఇదే భాష, సేమ్ లాంగ్వేజ్ నేను ఉపయోగిస్తున్నాను. అంటే కాంగ్రెస్ పార్టీయే కేసీఆర్తో సంబంధాలు పెట్టుకున్నది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ ఢిల్లీలో మంత్రిగా పనిచేశాడు, మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో హరీష్ రావు మంత్రిగా పనిచేశాడు. ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు, విడాకులు అయిపోయినాయి కదా. మేము ఎప్పుడు పెట్టుకోవాలి, అదే చెప్తున్నాం. ఈ రోజు వరకు కూడా మేము టీఆర్ఎస్ తోటి ఏ ఎలక్షన్స్ లో కానీ ఏ పొత్తులో కానీ టీఆర్ఎస్ లో కూడా కాదు, పర్టికులర్ గా భారతీయ జనతా పార్టీలో కిషన్ రెడ్డి పర్టికులర్ కిషన్ రెడ్డి ఎందుకు పర్టికులర్ కిషన్ రెడ్డి? ఇప్పుడు నేను కేంద్ర మంత్రిని, క్యాబినెట్ మినిస్టర్ ఒక్కనే, ఆయన కౌంటర్ ఉన్నాను ఇక్కడ తెలంగాణలో క్యాబినెట్ మినిస్టర్ ఒక్కనున్నా కాబట్టి కౌంటర్ చేయడంలో అది నేను పెద్ద తప్పు పట్టడం లేదు రేవంత్ రెడ్డి. అంతేగాని కిషన్ రెడ్డి గారి పాప నోట్లో నాలుగు లేదు కాబట్టి అనొచ్చు అని అనట్లేదు. అదొకటి ఉంటారు అనుకో. నేను ఆ రకంగా వాళ్ళలాగా మాట్లాడాను, కండ్లు పీకు గోళీలు ఆడతా, పుట్ట పీకు పేగులు మెడలు వేసుకుంటా, రక్తం తాగుతా, నీ పాయింట్లలో బల్లు దూదులుతా అని అనలేను. ఆ రకంగా నా భాష నాకు రాదు, ఇప్పుడు మార్చుకోలేదు. నీ సంవత్సరాలుగా నేను నాకున్నటువంటి అభిమానులు, నాకున్నటువంటి ప్రజలు, వాళ్ళ ఆశీస్సులు నాకున్నాయి. నా లైన్ నేను మార్చుకోలేదు. మా పార్టీలో కూడా అంటారు, సార్ నువ్వు రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలా, కేటీఆర్ లాగా మాట్లాడాలా, లేకపోతే మన కేసీఆర్ లాగా బూతులు తిట్టాలా. నేను ఇప్పుడు మార్చుకోలేను. ఎందుకు నన్ను అంటారు? అది భూతం కాదు, కల్వకుంట్ల కిషన్ రెడ్డి అనేది భూతం కాదు. అటువంటిది ఏదో సెటైర్ మీరు కూడా చేయలేదు. అదే పదం, అదే అగ్రెసివ్ నేచర్లో ఇది ఒక పదం, అంతే తప్ప దీంట్లో నేను వేరే అనుకోవడం లేదు. అదేమన్నా రేవంత్ రెడ్డి అనేక అగ్రెసివ్ మాటలలో ఇది ఒక మాట. అదేమన్నా డ్యామేజ్ చేస్తుందా సార్ మీకు రాజకీయంగా? నాకు ఏం లేదు, ప్రజలు నా గురించి తెలుసు. వాట్ ఈస్ కిషన్ రెడ్డి, ఎవ్రీబడి నోస్. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు పార్టీ ఆఫీసుల నుండి చదువుకుంటూ వచ్చాను. నా తల్లి, తండ్రి, నా శ్వాస, నా ఆఖరి శ్వాస వరకు కూడా నా పార్టీ, నా జెండనే. నాకు కేటీఆర్ కాదు, కేటీఆర్ తాతమ్మలు వచ్చినా కూడా నాకు ఎవరి దగ్గర కాదు. నాకు అన్నిటికీ ముఖ్యం నా పార్టీ. పార్టీ కంటే మించి నా జీవితంలో నేను చివరి శ్వాస వరకు, నాకు అంత్యక్రియలు జరిగేంత వరకు కూడా నా పార్టీ నాకు ఉంటుంది. జెండాతోటే చనిపోతాను, జెండాతోటే అంత్యక్రియలకు వెళ్తాను. సూపర్. కానీ సార్ ఈ తెలంగాణలో ఈ ట్రయాంగిల్ ఫైట్లో మీరేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అంటారు,
బీఆర్ఎస్ ఏమో బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంటుంది. సో ఒక పార్టీ మిగతా రెండు పార్టీలు ఒకటి అని చెప్తూ వస్తుంది. అది మీకు ఎక్కువ డ్యామేజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది పర్టికులర్ భారతీయ జనతా పార్టీ. డెఫినెట్గా నోరు ఉన్నోళ్ళు కదా, మీలాంటి వాళ్ళు కూడా అలాగే ఇస్తారు ఛాన్స్. లేదు మీకు ఇస్తున్నారు. లే మీ వాళ్ళు మీలాంటి వాళ్ళు మీడియా కూడా తెలంగాణలో ఆ రకంగా మాట్లాడే వాళ్ళకి, పాయింట్లలో బల్లు వదులుతున్నటువంటి పార్టీ వ్యక్తులకు, పాయింట్ తిప్పి కొడతా ఉన్నటువంటి వాళ్ళకు బద్మాష్ అంటూ అదే రకంగా మైకులు ఇవ్వడం కాదు, ప్రజలు అధికారం కూడా ఇచ్చారు కదా. లే నేను అట్లా అంటలేను. ఆ రకంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళకే మీడియా ఎక్కువ ఇస్తుంది. మంచిగా మాట్లాడితే ఎవరివ్వరు. ఈరోజు మనిషి కుక్కను గడిస్తే న్యూస్, కుక్క వచ్చి మనిషిని గడిస్తే న్యూస్ కాదు. ఈరోజు రాజకీయ రెండు పార్టీలు కూడా ఈ రకం అదే పరిస్థితి ఉన్నది. మనుషులు పోయి కుక్కను గరుస్తారు కాబట్టి అది న్యూస్. ఇప్పుడు కుక్కలు మనుషులు కలిస్తే న్యూస్ కాదు. ఆ రకంగా వార్తలు ప్రాధాన్యత వస్తుంది కాబట్టి మాలాంటి పార్టీలు కొద్దిగా వెనుకబడి ఉంటాయి. తప్పకుండా ఆ రకంగా న్యూస్లో కొద్దిగా వెనుకబడి ఉంటాయి. అటువంటి బ్యాచ్ని, అటువంటి నాయకత్వాన్ని మీరు తెచ్చుకోవాలా? వద్దు, అదే మీరు మారలేరు. ఆ రకంగా మేము వేటు న్యూస్ లాంటో లేకపోతే మిగతా ఛానల్ లాంటి ఒక అభిమానం చురగొనేటువంటి ప్రయత్నం చేయాలి. మాకు ఆ రకమైనటువంటి నాయకులు అవసరం లేదు. ఓకే. రామచంద్ర గారు, తెలంగాణలో ఇప్పుడు ఈ కాంక్లేవ్ జరుగుతున్న సందర్భంగా ఈ ప్రశ్న అడగకపోతే జనరల్గా నేను విమర్శలు ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ప్రశ్న అడుగుతున్నా. ఈరోజు మీ పార్టీకి సంబంధించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి కుమారుడికి సంబంధించిన అంశం పైన చాలా పెద్ద చర్చ ఉంది. సరే, ఆ పిల్లోడి పేరు నేను ఇక్కడ తీసుకోదలుచుకోలేదు. సో ఆ ఇష్యూలో మీ పార్టీ ప్రాపర్గా రెస్పాండ్ అయ్యింది అని అనుకుంటున్నారా మీరు? రెస్పాండ్ కదా, ఇప్పుడు తప్పు చేసిన వాడికి రెస్పాండ్ ఎవరు కావాలంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్. మేము దానికంటే అడ్డు పెట్టలే కదా. అది ఒక కుటుంబం. నేను మొన్నగా స్టేట్మెంట్ ఇచ్చాను, ఇది ఒక కుటుంబ విషయము. ఫాదర్ తప్పు చేస్తే ఎస్ మా పార్టీ మెంబర్ కాబట్టి మేము అడుగుతాము, చేస్తాము. ఆ ఇంట్లో ఏమైనా పొరపాటు చేస్తే అది పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది, అది వాళ్ళు తేల్చాల్సి ఉంది కదా. అంతేగాని మేము దాంట్లో మాకేం రోల్ ఉంటుంది. అండ్ వీ హ్యావ్ సింపథైజ్ ఫర్ ది విక్టిమ్స్, నో డౌట్. అటువంటి బయటే డెఫినెట్గా అది లా షుడ్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. అండ్ మా వ్యక్తి చేస్తే డెఫినెట్గా మేము మా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. మా వ్యక్తి చేయలేదు, మా వ్యక్తి కుటుంబం సబ్మిట్ చేసింది కాబట్టి లెట్ ది లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. టోన్ ఏమైనా డౌన్ చేసామా సార్? డౌన్ చేసామా? ఇప్పుడు ఎవరో వేరే ఒక అమ్మాయికి జరిగి ఉంటే భారతీయ జనతా పార్టీ వెళ్ళి ఆందోళన చేయటం, ధర్నాలు చేయటం, న్యాయం చేయాలని గొడవ చేయటం ఇవన్నీ జరిగి ఉండేయేమో కదా. వై ఇక్కడ ఎందుకు లేవు అంటే? ఇప్పుడు కూడా మేము ఎవరైనా ఈ అమ్మాయికి మీద మేము మాట్లాడామా? లేదు. ఇప్పుడు ఐఎమ్ టెలింగ్ యూ కదా, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ట్రూత్ ఇన్ ది ఎంటైర్ ఎపిసోడ్ లెట్ ది జస్టిస్ బి డన్. అది మేము అనేది. నీకు అడ్వకేట్ కదా, ఐ నో హౌ ఇట్ ఈస్ ఫేస్. అండ్ డెఫినెట్గా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటే వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ అమ్మాయిల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ టైంలో ఏమేమి మనం చూడలేదా? మనం ఎక్కడెక్కడ ఏమేమైనది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పొరపాటు చేస్తేనే వందలాది మంది విద్యార్థులు సూసైడ్ చేసుకుంటారు. అమ్మాయిలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ అమ్మాయిల గురించి మాట్లాడుతున్నారు. దీని ఏమంటారంటే ఎస్ వి రెస్పెక్ట్ ఉమెన్. ఆ రెస్పెక్ట్ ఉమెన్ అనేది మా కల్చర్లో ఉంది. అందుకే మోదీ గారు నారీ శక్తి వందన యాక్ట్ తీసుకొచ్చారు, 33% ఇస్తూ ఉన్నారు. వీళ్ళు ఒక వ్యక్తిగతమైనటువంటి కక్షతో ఈరోజు దీన్ని రాజకీయం చేస్తున్నారు కాబట్టి పొలిటిసైజింగ్ ఏ ఫ్యామిలీ మ్యాటర్. బీఆర్ఎస్ పార్టీ ఈస్ డూయింగ్ పొలిటిసైజింగ్ ది ఇష్యూ. కనబడతా ఉంది. ఫ్యామిలీ ఇష్యూ చేయకూడదని యాజ్ ఏ పార్టీ ఒక అమ్మాయి వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినప్పుడు ఆ అమ్మాయికి న్యాయం చేయాలి ప్రభుత్వం. యాజ్ ఏ పార్టీ మీరు వెళ్ళి ఒక అమ్మాయికి ఒక సింపతి తెలపడమో, కలవడమో. మేము పవర్లో లేము కదండి. పవర్లో కాంగ్రెస్ విక్టిమ్ ని పొలిటికల్ పార్టీస్ సపోర్ట్ చేయకూడదు, కలవకూడదు. నేను విక్టిమ్ గురించి అనట్లేదు. పోలీస్ దగ్గర కంప్లైంట్ వచ్చినప్పుడు ఆర్ వి స్టాపింగ్ ది పోలీస్? లెట్ దెమ్ టేక్ యాక్షన్. మేము చెప్తున్నాం కదా, ది కల్ప్రిట్స్ ఆల్వేస్ షుడ్ బి బ్రాట్ టు ది బుక్ అండ్ law should take its own course of action. We will not interfere any legal process. We will not interfere in investigating process. మేము అంతవరకు మా తరఫు నుంచి we want to do justice. ఓకే. బండి సంజయ్ గారు చెప్తున్నారు దీన్ని కొంతమంది రాజకీయం చేస్తున్నారు అని. మీరు నమ్ముతున్నారా? అది రాజకీయ కోణంలో జరుగుతున్నా కనబడుతుంది కదా. నేను ఏమంటున్నా అంటే జరిగిన దాన్ని రాజకీయంగా వాడుకోవడం వేరు, జరగడం వెనకే రాజకీయం ఉందా అనేది వేరు. జరిగిందా జరగలేదని నేనుగా చెప్పేది అది పోలీసు చెప్పాలి. రాజకీయం ఎందుకు చెప్తున్నానంటే ఆ ఒక వ్యక్తిని అంటే ఒక మినిస్టర్ కొడుకుని యు ఆర్ నాట్ సీయింగ్ ఇట్ అస్ ఎ కేస్. అమ్మాయికి జస్టిస్ ఎక్కడ మీరు అడగట్లే. యు ఆర్ ట్రయింగ్ టు డిఫేమ్ ఎ ఫ్యామిలీ. ఓకే. ఆ పోస్టర్లు పెట్టి మెట్రో ట్రైన్లో పోయి చూసా పెట్టి ఇది యు ఆర్ డూయింగ్ ఇట్ ఎస్ ఎ విండిక్టివ్. అంటే యు ఆర్ టేకింగ్ ఎ రివెంజ్ ఆన్ సంథింగ్. అది కనబడతా ఉంది. ఎక్కడ కూడా ఈ యొక్క అమ్మాయికి న్యాయం చేయండి అని వాళ్ళు అన్నారా? ఎక్కడైనా అనలేదు. సో టార్గెటింగ్ బండి సంజయ్, టార్గెటింగ్ ఇస్ వన్ అవర్ మినిస్టర్ అండ్ హిస్ ఫ్యామిలీ. అది కనబడుతుంది. వీఆర్ ఫర్ జస్టిస్. జస్టిస్ జరగాలి.
అది ఎవరైనా కానీ, నేను బండి సంజయ్ గారు కూడా సొంతంగా అన్నాడు, నా కొడుకైనా సరే తప్పు చేస్తే శిక్షించాల్సింది ఆయన సొంతంగా అన్నాడు. సో రాజకీయం చేస్తున్న వాళ్ళ ఎజెండా అమ్మాయికి న్యాయం చేయడం కాదు, బండి సంజయ్ని డిఫేమ్ చేయడం. అమ్మాయికి న్యాయం చేయాలని మేము కూడా కోరుతాం సార్. వాళ్ళు కోరమని చెప్పండి. లేదు, వాళ్ళు కోరట్లేదు. వాళ్ళు కోరుతున్నది కేవలం బండి సంజయ్ని అటాక్ చేయాలి, బండి సంజయ్ ఫ్యామిలీ రోడ్డు మించాలి, లేకుంటే అన్ని పోస్టర్లు పెట్టాల్సిన అవసరం ఉంది. ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అయితే మాకు తెలుసు కదా. మెట్రోలో తిరిగి ప్యాంప్లెట్ చేయడం ఎందుకు, ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నారు, ఎందుకు ఇంతమంది సోషల్ మీడియా వాడుతూ ఉన్నారు? అరే అమ్మాయి గురించి ఒక్క మాట మాట్లాడే దాంట్లో యు ఆర్ నాట్ స్పీకింగ్ అబౌట్ ఇట్. సో ఇట్ ఈస్ ఎనీవే, ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్ మ్యాటర్. విక్టిమ్ ఆల్సో షుడ్ బి ప్రొటెక్టెడ్. క్లోజ్ చేద్దాం దాన్ని. మీరు నమ్ముతున్నారా తెలంగాణ పోలీసులపై నమ్మకం ఉందా? ప్రాపర్ అండ్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ దీనిలో జరుగుతుంది అని పోలీస్ మీద నమ్మకం ఉండాలా లేదా తర్వాత కానీ ఐ హ్యావ్ ఎంటైర్ ఫేత్ ఆన్ మై జ్యుడిషియల్ సిస్టమ్ అండ్ జస్టిస్ సిస్టమ్. జస్టిస్ జరుగుతుంది అనేది నేను పూర్తిగా నమ్ముతున్నాను. రైట్. కిషన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారికి ఏమైనా సలహా ఇస్తారా? మీరు పదే నా పైన విమర్శలు చేయడం కాదు, ఏం కావాలో నా దగ్గరికి రండి, నన్ను కలవండి, కలిసి వెళ్దాం, ఇటువంటి ఏమైనా సలహాలు సూచనలు ఏమైనా ఇస్తారా తెలంగాణ అభివృద్ధికి సంబంధించి? రేవంత్ రెడ్డి గారు అడిగినా అడగకపోయినా, రేవంత్ రెడ్డి గారు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా, తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగం. తెలంగాణకు రావాల్సినటువంటి ప్రతి రూపాయి మేము తీసుకొస్తాము. ఈ 12 సంవత్సరాలంటే 11 సంవత్సరాల లెక్క నా దగ్గర ఈ సంవత్సరం ఇంకా రాలేదు. 11 సంవత్సరాలకు సంబంధించినటువంటి సుమారు 13 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ కోసం ఖర్చు పెట్టాము. ప్రతి న్యాయపేస ఉంది. తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమం, ఈవెన్ హైదరాబాద్లో బస్తీ దవాఖాన నుంచి మొదలు పెడితే హైదరాబాద్లో ఈఎస్ఐ హాస్పిటల్ కానీ, ఎయిమ్స్ హాస్పిటల్ కానీ, లేకపోతే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రాథమిక హెల్త్ సెంటర్ కానీ, హైదరాబాద్లో ఉన్నటువంటి బస్తీల అభివృద్ధి కానీ, హైదరాబాద్లో మూసీ డెవలప్మెంట్ కానీ, ఇప్పటికే ఫేజ్ 1 హైదరాబాద్ మెట్రో, ఇప్పుడు జరిగినటువంటి మెట్రోలో కూడా మేము ఇప్పటికే 13,000 కోట్ల 1,300 కోట్ల రూపాయలు ఇచ్చాము. ఇప్పుడు రేపు మెట్రో, ఎందుకంటే నిన్న మొన్ననే ఈ ప్లాట్ఫామ్ నుంచి మీరు ఏమైనా ఒక ఓపెన్ ఆఫర్ ఏమైనా ఇస్తారా? డెఫినెట్గా ప్రతి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి కేంద్ర మంత్రిగా నేను సిద్ధంగా ఉన్నాను. ఆయన అడిగినా అడగకపోయినా అడుగుతున్నాడు అనుకోండి. అంతకుముందు అడుగు లేదు. నేను వన్ వే ట్రాఫిక్ గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు వన్ వే ట్రాఫిక్ ఉండేది. నేను దాని మీద డెవలప్మెంట్ రాస్తే 50 ఉత్తరాలు రాస్తే ఒక ఉత్తరాన్ని రేవంత్ రెడ్డి గారు కనీసం ప్రధానమంత్రి గారు వస్తే కలిశారు. నేనే చెప్తున్నాను అదే. గతంలో అది కూడా లేదు. ఇప్పుడు కూడా ఈయన కూడా ఉత్తరాలు రాస్తున్నాను డెవలప్మెంట్ విషయంలో, కేంద్ర ఇది ముందు చేయండి, ఇది చేయండి అని. ఇప్పుడు కూడా ఇది రేవంత్ రెడ్డికి సంబంధించిన విషయము, నాకు సంబంధించిన విషయం, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయం, తెలంగాణకు సంబంధించినటువంటి 4 కోట్ల ప్రజలకు సంబంధించినటువంటి విషయం. ఖచ్చితంగా మేము బాధ్యతగా, రెస్పాన్సిబుల్గా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ, ఒక కేంద్ర మంత్రిగా నేను కానీ వ్యవహరిస్తాము. ఏ విషయమైనా సరే, ఏ మంత్రిత్వ శాఖ అయినా సరే, డెఫినెట్గా 100% నా యొక్క సహాయ సహకారాలు తెలంగాణ అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ తరఫున, నరేంద్ర మోడీ గారి తరఫున, కేంద్ర మంత్రిగా నా తరఫున తప్పకుండా ఉంటుంది. అది ఏదో ఇది దయాదాక్షిణ్యం కాదు, నా బాధ్యత. అది అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఫుల్ఫిల్ అవర్ రెస్పాన్సిబిలిటీస్. నాకు ఒక పర్సనల్ క్వశ్చన్ ఉంది, లాస్ట్ క్వశ్చన్ అడిగి క్లోజ్ చేస్తా. దానికంటే ముందు రామచంద్ర గారు, భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయి కార్యకర్తకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సారథిగా వచ్చే 10 ఏళ్ళు మనం ఎలా ఉండబోతున్నాం అనే దానికి సంబంధించి ఒక మాట చెప్పండి. అంటే మేము ప్రోయాక్టివ్గా ప్రజల కోసం ప్రజల్లో మమేకమై ప్రజల కోసము ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడతాము. అదేవిధంగా రాబోయే 10 సంవత్సరాలు కూడా మా కార్యకర్తల్ని, మా నేతల్ని మంచిగా ఇంకా ఎక్కువ మంది పార్టీలో వచ్చేటట్టు యువతని, మహిళల్ని, అదేవిధంగా మేధావుల్ని పార్టీకు దగ్గర తీసుకోవడం, అదేవిధంగా నరేంద్ర మోదీ గారు తీసుకునే పథకాలని కూడా ప్రజల దాకా తీసుకుపోయే ప్రయత్నం చేయటము, ఇదంతా కూడా మా కార్యకర్తల తరఫు నుంచి నేను పూర్తిగా ప్రయత్నం చేస్తాను. ఈ 10 సంవత్సరాలు కూడా మొత్తం కార్యకర్తలందరూ కూడా నిద్ర ఆహారం లేకుండా పనిచేసేటటువంటి ఒక ఏదైతే మోటివేషన్ మాకు నరేంద్ర మోదీ గారు ఇచ్చారో, ద్వారా రాబోయేది బీజేపీ ప్రభుత్వమే, రాబోయేది డబుల్ ఇంజన్ సర్కారే అని చెప్పేసి నేను పూర్తిగా నమ్ముతూ, ఈ 10 సంవత్సరాలు కాదు, మేము ఉన్నన్ని రోజులు, ఇంతకుముందు అన్నారు కిషన్ రెడ్డి గారు, మేము ఉన్నన్ని రోజులు ప్రజల కోసం పనిచేస్తాము, రాష్ట్ర హిత కోసం పనిచేస్తాము, దేశం కోసం పనిచేస్తాము. ఫర్ అస్ నేషన్ ఈజ్ ఫస్ట్. ఈ యొక్క రీతిలో ఈ 10 సంవత్సరాలు కాదు, ముందు రాబోయే రోజుల్లో పనిచేస్తాం. వచ్చే 10 ఏళ్లలో 7.5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉంటారనే కాన్ఫిడెన్స్ ఉంది. 100 పూర్తి నమ్మకం ఉంది నాకు. అందుకే నేను ఐఎమ్ వెరీ కేర్ఫుల్ విత్ ద క్వశ్చన్. 10 సంవత్సరాలు ఏంటంటే మళ్ళీ 10 సంవత్సరాలు దాకా రాను. మేము వస్తామో 10 సంవత్సరాలు కాదు, ఒక్కసారి బీజేపీ వచ్చిందే మమ్మల్ని కదిలియడం కష్టమవుతుంది. వారి ఆకాంక్ష కూడా అందుకే 10 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. ఓకే, సరే సార్. నా క్వశ్చన్ ఏంటంటే, నాకు క్యూరియాసిటీ. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు,
నేను ఒక ఫోటోగ్రాఫ్ ఎప్పుడో చూసా, మీరు నరేంద్ర మోదీ గారు కలిసి ఒక టూర్కి యుఎస్ వెళ్ళి అక్కడ వైట్ హౌస్ దగ్గర బయట నిలబడి లోపల చూస్తూ ఉంటారు. ఆ తర్వాత మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఫోటో బాగా వైరల్ అయింది. సో మీరు మోడీ గారితో కలిసి ట్రావెల్ చేశారు, కలిసి ఒకే రూమ్లో ఉండుంటారు, కలిసి భోజనం చేస్తుంటారు, కలిసి ట్రావెల్ చేస్తుంటారు కదా. ఇప్పుడు మీరు క్యాబినెట్లో ఉన్నారు కదా, అప్పుడు ఏమని పిలిచేవారు మిమ్మల్ని, ఇప్పుడు ఆయన ఏమని పిలుస్తారు మిమ్మల్ని? అప్పుడు కిషన్ అనే పిలిచేవారు, ఇప్పుడు కూడా కిషన్ అనే పిలుస్తారు. ఎటువంటి రిలేషన్ ఉంటుంది? అప్పుడు ఆయన మేమందరము అమెరికాలో ముగ్గురం, అనంత్ కుమార్ గారు స్వర్గస్థులయ్యారు. కర్ణాటక అనంత్ కుమార్ గారు, నేను ఇక్కడ ప్రెసిడెంట్గా ఉన్నాను. గుజరాత్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు 1994లో అద్వానీ గారు అమెరికా గవర్నమెంట్ ఆహ్వానం మేరకు మా ముగ్గురిని ఎంపిక చేయడం జరిగింది. ఒకరు ఆరపోయినప్పుడు 40 రోజులు మేము కలిసి ఉన్నాము. 40 రోజులు కూడా ఆయన 40 డేస్ ఉన్నారు. 40 డేస్ అప్పుడు కూడా ఇంకొక క్లాత్ బ్యాగు, అవును చూసా, అందులో పుస్తకము, పెన్ను పెట్టుకునే తిరిగేవాళ్ళు. అప్పుడు కూడా పెన్ను లేకుండా తిరుగుతుండే మేము. ఓకే, కిందికి హోటల్ నుంచి కింది లాబీ దిగారంటే మేము 5 నిమిషాలు లేట్ వస్తుంటే ప్రతిరోజు మమ్మల్ని తిట్టేవారు. ఎందుకు? ఇండియా కాదు ఇది, అమెరికా. మనం డిసిప్లిన్ ఉండాలి, ఫంక్షువాలిటీ ఉండాలా. మనము వీఆర్ నాట్ రిప్రజెంటింగ్ భారతీయ జనతా పార్టీ, వీఆర్ రిప్రజెంటింగ్ ఇండియా. అప్పుడు 40 సంవత్సరాల క్రితం అనేవారు. మనం భారతదేశాన్ని ప్రతినిధులు తప్ప భారతీయ జనతా పార్టీ ప్రతినిధులుగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాగ ఎంపిక జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇప్పుడు మనం ఇండియా ప్రతినిధులము, మనం ఇండియాగా చూస్తారు అమెరికాలో. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని అప్పుడే నేర్పేవాళ్ళు. ఆ రకంగా అప్పటి నుంచి ఆయన ఆ రకమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి. సో ఇప్పుడు ఆ ఇంటిమసీ ఉందా? కాస్త ఆ ఇంటిమసీతో, అప్పుడున్న పరిచయంతో మాకు ఇంకొంచెం ఏమైనా ఎక్కువ ఉంటుందా తెలంగాణ బయట? ఎవ్రీ వెడ్నెస్డే ఫంక్షువల్గా ఎవ్రీ వెడ్నెస్డే 11 o'clock మా క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. ఏదైనా విదేశాలకో లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ ఫారెన్ డిగ్నిటీ వస్తే తప్ప, లేకపోతే వెడ్నెస్డే కంపల్సరీ కలిసి ఉంటాము. మాకు చాలా స్వేచ్ఛ ఇస్తాడు. క్యాబినెట్లో ఏ విషయమైనా మాట్లాడవచ్చు. ప్రజాస్వామ్య పద్ధతిలో మేమందరం ఒక అభిప్రాయం చెప్పిన తర్వాత ఆయన అంగీకరించి ఆ విధానం కూడా ఆయన అనుకున్నటువంటి అభిప్రాయం కూడా మార్చుకునేటువంటి వ్యక్తి. ఆ రకంగా బయటికి కనిపించినా కూడా మరి లోపల జరిగినటువంటి అన్ని విషయాలలో మనసు విప్పి మాట్లాడమంటాడు, ఫీడ్బ్యాక్ ఇవ్వమంటారు. ఆ రకంగా అనేక విషయాలు నేను చెప్తుంటాను. నిన్నగాక మొన్న జరిగినటువంటి మీటింగ్లో కూడా నేను ఒక విషయం చెప్తే అది మొత్తం డ్రాప్ చేయడం జరిగింది. క్యాబినెట్లో ఎజెండాలు వచ్చిన తర్వాత కూడా కిషన్ రెడ్డి చెప్పినందుకు డ్రాప్ చేశాడని కూడా మనం చేస్తా ఉన్నాం. అంత ప్రజాస్వామ్యబద్ధంగా మేము మా పార్టీలో నడిపించుకుంటాం. బయటికి కనిపించేటువంటి విషయం కానీ, ప్రచారం చేసేటువంటి విషయం కానీ వేరే ఉండొచ్చు. కొన్ని విషయాలు కఠినంగా ఉండొచ్చు మా పట్ల కూడా, డిసిప్లిన్ పట్ల కూడా. ఆయన పని రాక్షసుడు. ఎజెండా ఎప్పుడు కూడా మమ్మల్ని శభాషని ఈరోజు మెచ్చుకోడు. ఎంత పని చేసినా ఇంకా చేయాలంటే తప్ప బాగా చేసిన మెచ్చుకోడు. ఒక మాట ఏమన్నా మోదీ గారి గురించి ప్రపంచానికి తెలియంది, ఎవరికి తెలియదు, మీకు తెలిసింది ఏమన్నా ఒకటి చెప్పండి. డెఫినెట్గా ఆయన ప్రపంచానికి తెలిసిన వ్యక్తి. కానీ ఆయన ఎప్పుడు కూడా ఈ దేశం అభివృద్ధి, డెవలప్మెంట్ విషయంలో ప్రపంచ దేశాలతో మనం పోటీ పడాలని కోరుకుంటాడు. మన దేశం దేంట్లో కూడా వెనుక ఉండవు. నాకు పర్సనల్ థింగ్స్ చెప్పండి సార్, జనరల్ థింగ్స్ చెప్పండి సార్. జనరల్గా కలిసి ఉన్నప్పుడు చేసుకునే విషయాల్లో ఏమైనా మోదీ ఇలా ఉంటారు, మోడీ ఇలా తింటారు, మోడీ ఇలా మాట్లాడతారు. నేను చెప్పాను కదా, ఎన్నడూ కూడా ఆయన మమ్మల్ని మెచ్చుకోడు ఈరోజు వరకు. ఓకే, ఎంత పని చేసినా కూడా మెచ్చుకోడని చెప్పాను. అదే చెప్పాను. ఇప్పుడు కూడా అప్రిషియేషన్ ఉండదు. శభాష్ అన్నాడు, ఇంకా చేయాలంటాడు. నువ్వు తప్పు చేసినావో చాలా చేయలేదు, ఇంకా చేయాలి. ఆయన ఈరోజు అనేక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఈరోజు 12వ సంవత్సరం ప్రధానమంత్రిగా ఉన్నా కూడా ఒక్కరోజు కూడా అలసిపోయినట్టుండడు ఆయన. ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ఇన్ని సంవత్సరాలుగా సింగిల్ డే కూడా హాలిడే తీసుకోకుండా ప్రపంచంలో ఏదైనా ఒక వ్యక్తి అడ్మినిస్ట్రేషన్లో ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఉన్నారంటే నరేంద్ర మోడీ గారు. మనకందరికీ జ్వరాలు వస్తుంటే ఇతర దేశాలకు వెళ్తే జెట్ లాగ్ తోటి ఆయన విమానంలోనే స్నానం చేస్తాడు, విమానంలోనే బట్టలు చేంజ్ చేసుకొని నేరుగా పాలెం ఎయిర్పోర్ట్లో దిగి నేరుగా ఆఫీస్కి వస్తాడు. మిగతా వాళ్ళలాగా నేను జెట్ లాగ్ ఉన్నాను చెప్పి పడుకోడు. విదేశాల్లో కూడా స్నానం చేసి నేరుగా విదేశాల ఫారెన్ డిగ్నిటీ తోటి మీటింగ్కి వెళ్తాడు ఆయన. అంత కమిట్మెంట్తో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అది నేను మా పార్టీ అని గొప్ప చెప్పుకోను, నా దేశ ప్రజలు గొప్పవాళ్ళు కాబట్టి ఆ రకమైన వ్యక్తి ఈరోజు ప్రధానమంత్రి అయ్యాడనే విషయం చెప్తున్నాను. రైట్ సార్, చివరిగా క్లోజ్ చేద్దాం, టైం కూడా అయిపోయింది. వన్ వర్డ్, నాట్ మోర్ దాన్ వన్ వర్డ్. భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలి తెలంగాణ ప్రజలు? వన్ వర్డ్, ఒకటే విషయం, చివరి విషయం చెప్తాను నేను. అవినీతి రహితమైనటువంటి ఈరోజు మరి డెవలప్మెంట్ ఓరియంటెడ్తో ఉన్నటువంటి, కానీ నినాదాలతో కాకుండా కన్స్ట్రక్టివ్గా డెవలప్మెంట్ నినాదంతో ఈరోజు ముందుకు వెళ్ళాలంటే, ఈరోజు గ్రామాల్లో ప్రభుత్వ స్కూల్ రిపేరింగ్ చేయలేనటువంటి పరిస్థితి. సార్ నేను వన్ వర్డ్ అన్నాను సార్. మరి ఇది వన్ వర్డ్ కింద స్లోగన్ ఇవ్వండి. ఒకటి చెప్తాను. ఇటీవల కేంద్ర బడ్జెట్లో బీజేపీకి ఎందుకు వేయాలంటే తెలంగాణ మీద ఎంత కమిట్మెంట్ ఉందో, 7
సూపర్ ఫాస్ట్ బుల్లెట్ ట్రైన్లు, హై స్పీడ్ రైల్వే ఎలివేటెడ్ కారిడార్స్ డిక్లేర్ చేస్తే 7, అందులో 3 5 లక్షల రూపాయలు అయినటువంటి 3 ట్రైన్లు తెలంగాణకి ఇచ్చారు. ఒకటి హైదరాబాద్ టు పూనా, ఒకటి హైదరాబాద్ టు బెంగళూరు, ఒకటి హైదరాబాద్ టు చెన్నై. 5 లక్షల కోట్ల విలువైనటువంటి 3 ట్రైన్లు తెలంగాణకి ఇచ్చారు. తెలంగాణ మీద నరేంద్ర మోడీ గారి అభిమానం ఎట్లుందో కాబట్టి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఇంకా లాభం జరుగుతుంది అనేది నా అభిప్రాయం. తెలంగాణ అభివృద్ధి కోసం మోదీకి ఓటేయండి. 100%. సో మీ స్లోగన్ నాకు అర్థమైంది. దట్ ఇస్ ద స్లోగన్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కిషన్ రెడ్డి గారు, రామచంద్ర గారు మా కోసం సమయం కేటాయించినందుకు. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆన్ దాట్ నోట్, శ్రీ పూర్ణచంద్రరావు గారు, మేనేజింగ్ డైరెక్టర్ రెజొనెన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, వారు వేదిక మీదకి విచ్చేసి శ్రీ కిషన్ రెడ్డి గారికి శాలువా మరియు జ్ఞాపిక బహుకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ, వండర్ఫుల్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఒకసారి గట్టిగా చప్పట్లతోటి బీజేపీస్ విజన్ ఫర్ తెలంగాణ అ డికేడ్ ఫ్రమ్ నౌ. అద్భుతమైన ఒక డిస్కషన్ని విన్నాం, ఎన్నో అంశాలు. ఐ థింక్ దిస్ వాజ్ ద లాంగెస్ట్ ప్యానల్ డిస్కషన్ ఈరోజు మన వే టు న్యూస్ కాన్క్లేవ్లో భాగంగా. థ్యాంక్ యూ ఆనరబుల్ మినిస్టర్ శ్రీ జి కిషన్ రెడ్డి గారికి వే టు న్యూస్ పక్షాన సాదరంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, శ్రీ రామచంద్రరావు గారికి వినయ్ కుమార్ రెడ్డి గారు, ఫౌండర్ అండ్ చైర్మన్ ఏస్, వారిని షాల్ మరియు మెమెంటో అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.